తీసుకురావడానికి మా సౌజన్య మా కోడలు చెప్పింది. నేను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వాడినా, నాకు బాగా నచ్చింది. వీడియో నేను ఆన్ చేసుకోవాలి చెప్పిన రా, వీడియో ఆన్ చేసుకోవాలి. నేను చెప్పినా నాకు బాగా అనిపించింది. నేను వాడినా, నా దగ్గర కూడా తీసుకొని వాడిండ్లు, నాకు బాగా అనిపించింది. అదే ఇట్లా అడిగిన, చెప్పింది మా కోడలు సౌజన్య, ఇట్లా చేసుకుంటే బాగుంటది అత్తమ్మా అని చెప్పింది. నేను ఇప్పుడు నా అప్లయన్స్ శ్రద్ధ మేడం, మల్లె సార్, రాంబాబు సార్, ఆనంద్ మేడం, అయితే నేను ఇందులో వాడుతున్నా చెర్రీ ఐరన్ వాడుతున్నా. నాకు చిన్న పని చేసిన ఆయాసం వచ్చినట్టు, చేతులు గుంజినట్టు ఇట్లా అనిపించింది. చెర్రీ ఐరన్ వాడుతున్నా, ప్రోటీన్ వాడుతున్నా, నాకు బాగా అనిపిస్తున్నాయి. పాపకి చెర్రీ ఐరన్ కిడ్స్ ఐరన్ వాడుతున్నా, పాపకి ప్రోటీన్ వాడుతున్నా. మా పాప కూడా మంచి రిజల్ట్ వస్తుంది. మంచిగా అన్నము అంతకు ముందు తినమని బతిమలాడేదాన్ని, ఇప్పుడు పాప అడుగుతుంది, నాకు బాగా అనిపిస్తుంది. ప్రోటీన్ పౌడర్ నేను వాడిన వల్ల నాకు చేతులు నొప్పులు పెట్టినట్టు అనిపించేటి, ఇప్పుడు నాకు బాగా అనిపిస్తుంది ప్రోటీన్. మేడం పిలవమంటారా మేడం? ఓకే, ఈరోజు మీటింగ్ కి నేను హోస్ట్. ఇది ఫేస్ మీటింగ్ అని చెప్పి స్టార్ట్ చేసేసి పిలవండి. ఒక్కొక్కరిని పిలవమంటారా మేడం? పిలవండి. ఈరోజు మీటింగ్ కి నేను హోస్టింగ్ తీసుకుంటున్నా. ఇది ఫేస్ మీటింగ్. ఓకే మేడం, నేను ఆర్డర్ లో ఉన్నట్టు ఎవరున్నారో పిలుస్తా మేడం. అనురాధ మేడం ఫస్ట్, మేడం ఉన్నారు కానీ మేడం తర్వాత వస్తారు. ఇప్పుడు అనురాధ మేడం. అనురాధ మేడం, వెల్కమ్ మేడం. మేడం నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ మేడం. రాంబాబు సార్ గుడ్ ఈవినింగ్. అందాల్ మేడం, మల్లె సార్, సరిత మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అనురాధ. మా సార్ పేరు శ్రీనివాసరావు. మా ఫ్రెండ్ వచ్చేసి సరిత మేడం, మల్లె సార్, వెంకటేష్ వచ్చేసి ఆండాల్ మేడం, రాంబాబు సార్. నేను ఇంట్లోకి వచ్చింది హెల్త్ పరంగానే వచ్చాను. నేను ఇంట్లోకి నా హెల్త్ క్యూర్ అయినాకనే అందరికి పీపుల్స్ కి హెల్ప్ చేయాలనే పెట్టుకున్నాను నేను. నా డ్రీమ్ అనేది, లాంగ్ టర్మ్ డ్రీమ్ అంటే ఇల్లు కట్టుకోవడం. అట్లా అంటే పిల్లలు పీపుల్స్ కి హెల్ప్ చేయడం ఒకటి పెట్టుకున్నాను. ఇంకోటి పిల్లల ఎడ్యుకేషన్ అంటే చదివిపించుకోవాలని అది పెట్టుకున్నాను. ఈ మూడు నవి, షార్ట్, లాంగ్, మిడిల్ అంటారు కదా, ఈ మూడు పెట్టుకున్నాను నేను. ప్రొడక్ట్ అంటే అన్ని వాడుతున్నాం మేము ఇంట్లోకి. హోమ్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ, బ్యూటీ కానీ, ఆర్టిస్ట్ కానీ, ఇవన్నీ వాడుతున్నాను. ప్రొడక్ట్ అన్ని బ్యూటిఫుల్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, మన హెల్త్ బాగుంటేనే అందరికి హెల్ప్ చేయగలము. నా నేను పెట్టుకుంది అదే. ఓకే మేడం, బ్యాక్ టు హోస్ట్. ఓకే మేడం, సూపర్ మేడం. నిజమే, మన హెల్త్ బాగా చేసుకొని, మన హెల్త్ కు మనకు ఇందులో మనం ఏం తీసుకోవడం వల్ల మనకి ఏం రిజల్ట్ వచ్చింది అది చెప్పుకుంటా మనం చాలా మంది హెల్త్ ను మనం కాపాడచ్చు. అది ఇక్కడ జరుగుతుంది కంపల్సరిగా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. దూట పద్మ. పద్మ, వెల్కమ్ రా. గుడ్ ఈవినింగ్ మేడం, అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు దూట పద్మ, మా సార్ పేరు రాజశేఖరు. నాకు పిల్లలు. ఇందులోకి రావడానికి మా గంగవదినే కారణం. ఫస్ట్ పాపకి ప్రోటీన్ పౌడర్ తీసుకున్నా. పాపకి ప్రోటీన్ పౌడర్ తీసుకొని వాడిన, రిజల్ట్ బాగా వచ్చింది. తర్వాత నాకు కూడా నచ్చినాయి. కోడిని కొట్టుకో. వాళ్ళ అక్క ఏడిపించింది సార్, అందుకే బాగా
సరే సరే బాగా ఎడతాడు. సరే సరేరా. మ్యూట్ చేసుకోరా మరి. గూడూరు మాధవ్ గారు వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు మాధవి, మా ఆయన పేరు వచ్చేసి దినకర్ ప్రసాద్. మాకు 2 పిల్లలు. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నా ప్లేన్స్ వచ్చేసి అనురాధ, మెంటల్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్, రాంబాబు సార్, ఆండాల్ మేడం. నేను వచ్చేసి అన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నాను. దీంట్లో అన్ని బాగానే ఉన్నాయి. ఇంకేం అంతే. బ్యాక్ టు పోస్ట్ మేడం. నా డ్రీమ్ వచ్చేసి పిల్లల్ని బాగా చదివించుకోవడం. ఓకే మేడం. మీరు మీ అప్లయన్స్ చేయని గట్టిగా పట్టుకోండి. వారు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళండి. మీరు హోమ్ మీటింగ్స్ కూడా చాలా చేస్తున్నారు. మొన్నటి నుంచి హోమ్ మీటింగ్ చేయడం వల్ల ముందు కంపల్సరీ వెళ్తారు. ఓకే మేడం, సూపర్ మేడం. నెక్స్ట్ హరిత చక్రధర్ మేడం. హరిత మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు హరిత. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు హరిత. మా ఆయన పేరు చెన్నకేశ్వరులు. మాకు 3 పిల్లలు. మా అప్లయన్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్. మా మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. ఇంతేనా మేడం? పరిచయం ఒకటేనా? మీరు వాడిన దాని గురించి చెప్పచ్చు, మీకు వచ్చిన రిజల్ట్ చెప్పచ్చు. ఓకే మేడం. నేను వాడినైతే చెర్రీ ఐరన్, ఇంకా న్యాచురల్ బి, ఇంకా క్యాల్ మ్యాగ్డి. ఇంకా మా పిల్లలకు ప్రోటీన్ పౌడర్ వాడుతున్నా నేను. ఇంకా మా ఆయన కూడా వాడుతుండు. ఇంతే మేడం. గంగా మేడం. మీ డ్రీమ్ చెప్పండి. పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. ఓన్ హౌస్ మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ కోరికలన్నీ నెరవేర్తాయి. మీ ఇందులో చేసుకుంటా ఉండడం, మీరు కస్టమర్స్ నేర్చుకోవడం, కొంతమంది హెల్త్ బాగా చేయడం, అదే మన డ్రీమ్ నెరవేరుతుంది. ఓకే మేడం. ఓకే మేడం. శైలజ భరత్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు శైలజ భరత్. నాకు 3 పిల్లలు. మా అప్లయన్స్ వచ్చేసి సరితక్క, మల్లేష్ అన్నయ్య. మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. నా డ్రీమ్ వచ్చేసి శారీ బిజినెస్ చేయడము. నాకు ఆ ప్రొడక్ట్స్ అన్ని బాగా నచ్చాయి. ప్రొడక్ట్స్ సగం మొత్తం తీసుకోకపోయినా సగం తీసుకుని వాడుకుంటున్నాను. నాకు ఇష్టమైన ప్రోడక్ట్ పర్సోనా సోపు. అన్ని ప్రొడక్ట్స్ అన్ని ఇందులో బాగా మంచి రిజల్ట్ వస్తున్నాయి. చాలా చాలా బాగున్నాయి. కోకోనట్ ఆయిల్ కానీ, సోప్ కానీ, పేస్ట్ కానీ అన్ని బాగున్నాయి. నాకు అన్నిట్లో ఎక్కువ ఇష్టం ఏంటంటే పర్సన సబ్బు, గ్లిస్టర్ పేస్ట్, ప్రోటీన్ పౌడరు. చాలా బాగా రిజల్ట్ వచ్చాయి అవి. ఓకే, బ్యాక్ టు హోస్ట్. మీ డ్రీమ్ చెప్పండి మేడం. శారీ బిజినెస్ చేయడం నా డ్రీము. ఓకే మేడం. మీరు శారీ బిజినెస్ చేయాలంటే ఇందులోనే ఉంది. మీరు ఎంత టైం తీసుకుంటే అంత ముందుకెళ్తారు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శృతి వెల్కమ్ రా. థ్యాంక్ యూ అక్క. గుడ్ ఈవినింగ్ సార్స్ కి, మేడమ్స్ కి, అందరికి. నా పేరు శృతి, మా హస్బెండ్ పేరు రాజశేఖర్. మాకు 3 పిల్లలు. నేను ఇందులోకి మా ఫ్రెండ్ పద్మ ద్వారా వచ్చిన.
నాకు ఏదన్నా అంటే ఇంటి దగ్గర ఉండేదాన్ని కదా, నాకు ఏదైనా చేయాలి ఇంటి దగ్గర ఉండి అనేసి బాగా కోరిక ఉండేది. ఆ సెల్లులలో యూట్యూబ్లలో ఎప్పుడు ఏదో ఒకటి సెర్చ్ చేసుకుంటేనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా మంచిగా దొరికితే బాగుండని ఎప్పుడు చూసుకుంటుండేదాన్ని. అది పద్మ చెప్పంగానే అసలు నేను వెనక ముందు ఏం ఆలోచించుకుంటా నేను చేసుకుంటా అనేసి వెంటనే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకుని నాకు అన్ని బాగా నచ్చినాయి. నేను వెంటనే జాయిన్ అయిపోయినా. నా కోరిక అయితే పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అంతే అక్క. ఓకేరా శృతి, నువ్వైతే నేను చూస్తే నాకు సీరియల్ల మేడమ్స్ వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకొని చేసేదే బాగా గుర్తొస్తాయిరా. ప్రతి ఒక్కరు కూడా నా డౌన్ లైన్స్ అందరు కూడా చిన్న పిల్లలు పట్టుకొని చేస్తాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది రా. కష్టపడతాను, మనం అందరం ముందుకెళ్తాం కంపల్సరీగా. అక్క మీరు ఓకేరా. అడిగిందని నాకు అసలు డెమో చేయమని అడిగారు కదా, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పెడతారని నేను ముందే వీడియో బాబు లేదు ఆల్రెడీ, నన్ను వీడియో చేయని తీసుకున్నా ఇందాక, అందుకే లేట్ గా జాయిన్ అయినా మీటింగ్. అవునా, డెమో చేస్తావారా? చేసినాక నేను చేసి రికార్డ్ చేసుకున్నా, వీడియో తీసుకున్నా, నేను షేర్ చేస్తాను మీకు మిమ్మల్ని పిలిచినప్పుడు. ఓకేరా మేడం, చేయమంటారా మేడం? ఓకే, అందరు పరిచయం అయిందారా? అందరు అయింది మేడం. ఇప్పుడు నేను 9 స్టెప్స్ చెప్పేది ఉంది, మళ్ళీ మీరు ఉన్నారు కానీ అన్ని అయిపోయినాక మాట్లాడతారు కదా మేడం, మీరు సారు రాంబాబు సార్ అండాలి మేడం. సరే, ఫస్ట్ డెమో షేర్ చేయమని శృతిని. ఓకే మేడం, ఒకసారి చెప్పండి మేడం, నాకు కొంచెం మర్చిపోయినట్టేనా. షేర్ లోకి వెళ్ళి స్క్రీన్ లోకి వెళ్ళురా. స్క్రీన్ స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ. ఇట్లా వచ్చిందా? ఆండ్రాయిడ్ ఆటో వచ్చింది మేడం. కెమెరాలోకి వెళ్ళాలా? ఇంకేమున్నాయి ఆప్షన్స్ అక్కడ? మెసేజెస్, మ్యూజిక్, మోజ్, ఫోన్, ఫోటోస్, వీడియోస్. ఫోటో ఇది షేర్ అవ్వట్లేదు ఇప్పుడు ఇంకా. అవునా, ఒక్క నిమిషం. వస్తలేదు కదా మేడం. షేర్ నొక్కి స్క్రీన్ స్టార్ట్ నౌ. యాప్స్ వచ్చినాయి మేడం, అన్ని యాప్స్ వస్తున్నాయా? సరే, నాకన్నా గంగ కన్నా పంపించేసి, ఇప్పుడైతే నేను మేడం షేర్ అది చేస్తాను. 4 minutes ఓకే 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 సార్. యాప్ ఓపెన్ చేసి జూమ్ లోకి వెళ్ళి కిందికి వెళ్ళినా సార్. డిస్ప్లే అవర్ అదర్ యాప్స్ అని వస్తే అక్కడ క్లిక్ చేసిన సార్. ఓకే, ఇది మళ్ళీ బ్యాక్ షేర్ చేయి. షేర్ అవుతుందా సార్ ఇప్పుడు? మరి లేదురా, అవ్వట్లేదు. ఏమొచ్చిందిరా మళ్ళా? ఆ జూమ్ ఓపెన్ చేసిన సార్, డిస్ప్లే ఎవర్ అదర్ యాప్ అని వస్తే దాన్ని క్లిక్ చేసిన సార్, ఏం రావట్లేదు. మళ్ళీ బ్యాక్ చేస్తే మళ్ళీ నాకు యాప్సే చూపిస్తుంది. మళ్ళీ షేర్ లోకి వెళ్ళి ఒకసారి షేర్ చేయి. మళ్ళా షేర్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యాప్స్ వచ్చినాయా? అట్లనే వస్తున్నాయి సార్ నాకు. యాప్స్ లో వాట్ షేర్ అవ్వట్లేదు అసలు. షేర్ రాలేదు ఇంకా. షేర్ లోకి వెళ్ళి గ్యాలరీ కనబడదా? షేర్ అని ఉత్తరంగా స్క్రీన్ అని రాలేదా? నువ్వు దాంట్లోకి వెళ్ళినప్పుడు గ్యాలరీ వచ్చింది అన్నావు కదరా శృతి? అది వస్తుంది మేడం. గ్యాలరీ ఓపెన్ చేయి ఒకసారి. నువ్వు ఇంతకుముందు ఒకసారి షేర్ చేసినట్టున్నావు కదా? అంటే అప్పుడు మీరు చెప్పినప్పుడు నేను ట్రై చేసిన మేడం, ఇట్లా డైరెక్ట్ నేను ఏది షేర్ చేయలేదు నా ఫోన్ నుండి. ఫోన్ నుంచి నీకు అయింది అప్పుడు నువ్వు చేసుకుంటే?
అయింది మేడం. శృతి, ఎవరికన్నా వాట్సాప్ లో పంపేవనుకో అది నీకు వాట్సాప్ లో ఉండిపోతుంది, అప్పుడు దాని నుంచి షేర్ చేయి. మేడం అది 4 minutes ఉంది మేడం, అది సెండ్ అవ్వట్లేదు వీడియో. టెలిగ్రామ్ ఉందా? మేడం టెలిగ్రామ్ యాప్ టెలిగ్రామ్ ఉందా? ఉంది మేడం. దాని ద్వారా పంప ఎవరికైనా, అందులో నీకు వచ్చేస్తుంది, దాని నుంచి షేర్ చేయి. ఓకే మేడం. ఇప్పుడు షేర్ అవుతుంది. ఇప్పుడు షేర్ అవుతుందా? షేర్ చేయండి. ఇప్పుడు షేర్ అవుతుందా అవుతుంది. సార్? అవుతుంది. ఓకే. ఇక్కడ ఆడియో ఇది కూడా ఆడియో చేయమ్మా. ఒక్క నిమిషం రా, ఆడియో ఆన్ చేయరా. ఇక్కడ లోపల ఉంటుంది చూడు ఆడియో, అది బయటికి తీసుకో బాక్స్ ని. నేను మొత్తం లెఫ్ట్ సైడ్ బ్యాక్ వచ్చిన మేడం. లెఫ్ట్ సైడ్ లో నీకు ఒకటి యారో మార్క్ లోపలికి కనిపిస్తుంది చూడు, చిన్నగా తొంగి చూసినట్టు. అక్కడ ఓకే ఆడియో ఆఫ్ ఆన్ ఉంది చూడరా. ఆన్ చేసిన మేడం. ద్వారా వచ్చిన గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం అందరికీ గుడ్ వినిపిస్తుందా? ఈవినింగ్. నా పేరు శృతి. మా వినిపిస్తుందిరా. ఓకే ఓకే మేడం. ఓకే స్టార్ట్ చేయి. హస్బెండ్ పేరు రాజశేఖర్. మాకు 3 పిల్లలు. నేను ఇందులోకి మా ఫ్రెండ్ పద్మ ద్వారా వచ్చిన. నా అప్లయన్సెస్ పద్మ మేడం, రాజశేఖర్ సార్, మెంటర్స్ అండాల్ మేడం, రాంబాబు సార్, సరిత మేడం, మల్లె సార్. నేను ఈరోజు ఎస్ఐటి డెమో చేయబోతున్నా. ఇప్పుడు నేను 2 ఖాళీ బాక్సులు తీసుకున్నా. ఇందులో వాటర్ తీసుకుంటున్నా. ఇది ఎస్ఐట్ నేను యూజ్ చేసే బట్టలది. ఇది ఒక దాంట్లో తీసుకుంటున్నా. ఇది వచ్చేసి ఎక్స్ బ్రాండ్. ఇది ఇంకొక డబ్బు తీసుకుంటున్నా. సో బట్టలు అనగానే అసలు చాలా మందికి ఉతకడానికి ఇబ్బంది అవుతుంది. నాకు కూడా అసలు మ్యారేజ్ కాకముందు బట్టలు ఉతకాలంటేనే చాలా బద్ధకం. కానీ ఎస్ఐట్ సేవ వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు పిల్లల బట్టలు ఉతకడానికి. సో ఇందులో వచ్చేసి ఎస్ఐట్, ఇది వచ్చేసి ఎక్స్ బ్రాండ్. చూడండి ఒకసారి తేడా. ఇది నురుగు వచ్చేసి వెళ్ళిపోయింది, ఇది మాత్రం ఇంకా ఇంత ఎక్కువ ఉన్నది. కింద కూడా సర్ఫ్ మొత్తం అట్లనే ఉండిపోయింది. ఇది బట్టలు మనం ఉతికిన తర్వాత కూడా అసలు ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇందులో సర్ఫ్లో సున్నం కలుస్తుంది కాబట్టి ఇది ఆ బట్టలకి మొత్తము వెళ్ళిపోయి మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా ఇలా పడకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇదైతే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది వాడితే మనము సబ్బు అవసరం లేదు, మనకి సర్ఫ్ అవసరం లేదు, బ్రష్ అవసరం లేదు, కంఫర్ట్ కూడా అవసరం లేదు. ఆ 4 ప్లేస్లో ఇది ఒక్కటి తీసుకొని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను చిటికెడు పసుపు వేస్తున్నా. చూడండి అసలు ఇది నురుగు ఇంకా కూడా పోవట్లేదు. ఇది మాత్రము ఎల్లో కలర్లోనే ఉంది. ఇది ఎస్ఐట్, ఇది ఎక్స్ బ్రాండ్. ఇది కూడా కలర్ చేంజ్ అయింది. ఆ కింద ఇంకా సర్ఫ్ అట్లనే ఉండిపోయింది. ఒకసారి చూడండి డిఫరెంట్. నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తా. వైట్ కలర్ కర్చీఫ్ తీసుకున్నా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ హస్బెండ్స్ కానీ ఏదైనా మరక అంటించుకొని వస్తే కొంచెం ఉతకనికి ఇబ్బంది అవుతుంది. సో మనం ఇది మన ఆమ్వే ప్రోడక్ట్ ఎస్ఐట్ ఏంటంటే
ఒక 1 అవర్ తర్వాత 1 అవర్ నానబెట్టేసి కాసేపు ఉంచుకొని మనము పైన మరకలైతే ఈజీగా అసలు నానబెట్టిన వెంటనే దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఇక పెన్ను గీత ఇక్కడ పెన్ను గీత వేసిన కొంచెం అంటే కొంచెమే, ఇంత కొంచెం లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది. అలా అని ఎప్పుడెప్పుడో ఎక్కడ కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం మరకలు పోతాయా అని వీడియో షేరింగ్ నీ వీడియో వెళ్ళిపోయిందిరా శృతి. మా పాప ముట్టింది మేడం ఫోన్. ఓకే ఓకే మళ్ళీ వచ్చింది. అది గుడ్ ఈవినింగ్ సార్. వస్తుంది, ఫార్వర్డ్ చేసి మరక దాకా వెళ్ళు. ఓకే చూడండి ఒకసారి, అసలు మరకే లేదు, చాలా సూపర్, బాగా పోయింది. థ్యాంక్ యూ చాలా మేడం. బాగా థ్యాంక్ యూ తీసేసావు. సార్. సూపర్. ఎక్కడ మేడం ఇదేరా, మళ్ళీ ఆడియో ఉంది కదా, నువ్వు ఆడియో కోసం తీసుకున్న దాన్ని తీసి బయటకు తీసి అక్కడ స్టాప్ షేర్ అని ఉంటది చూడు, ఆ రెడ్ కలర్ది. సూపర్, ఓకే. చాలా బాగుంది డెమో, ఎక్సలెంట్, చాలా బాగా వచ్చింది. ఎక్స్ప్లెనేషన్ కూడా నీట్ గా చాలా బాగా వచ్చింది. లైవ్ అసలు చేయను మేడం, ఉన్న వెనకాలనే ఉన్నది మా పాప, నన్ను చేయనేరని నేను ముందే వేసుకున్నా మేడం. అదే అంటారా, వర్క్ చేయడానికి ఉండే వాళ్ళకి రీజన్స్ తో పని లేదు అన్నట్టు, నువ్వు ఎప్పుడు ఏది చేసేయాలో అది చేసేసి రెడీ పెట్టుకున్నావు. సూపర్, ఇది లీడర్ క్వాలిటీ, ఎక్సలెంట్, చాలా బాగుంది. బ్యాక్ టు గంగా. గంగా చెప్పాలి మీ అప్లైన్ ఇంకా మీ గురించి. సూపర్ శృతి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావురా. ఇక్కడ నేను అడిగిన డెమో ఈ రోజు మనదేరా డెమో చేయాలిరా అంటే, అక్క మరి పిల్లలు ఆగుతారో లేరో అని అన్నది. సరే నువ్వు వీలైతే చేయడానికి ట్రై చేయరా అని చెప్పిన. సూపర్ శృతి, ఎక్సలెంట్. వీడియో కూడా మన డెమో కూడా మస్తు సూపర్ సూపర్ చేసినవురా. ఓకేరా, థ్యాంక్ యూ అక్క. సౌజన్య వెల్కమ్. సౌజన్య వచ్చినావు కదరా, వెల్కమ్, మాట్లాడండి. ఓకే అత్తమ్మా, థ్యాంక్ యూ. శృతి డెమో చాలా బాగుందిరా, ఎక్సలెంట్. ఓకే, మీ సార్ పేరు సుదర్శన్, మాకు 2 పిల్లలు. మా ఫ్రెండ్స్ వచ్చేసి సరిత మేడం, మల్లె సార్. మా మెంటర్స్ వచ్చేసి ఆండల్ మేడం, రామబాబు సార్ గారు. నా డ్రీమ్ వచ్చేసి సొంతంగా ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని, అది నా పెద్ద డ్రీమ్. ఇంకా షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటే కొన్ని పెట్టుకున్నాను, అవి ఆల్రెడీ కూడా కొన్ని నెరవేర్చుకున్నాను. ఇక్కడికి వస్తే గ్లిస్టర్ వేసి అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. ఓకే అత్తమ్మా, బ్యాక్ టు హోస్ట్. ఓకేరా, నువ్వు ల్యాండ్ తీసుకుంటావు, నువ్వు సొంతగా ఇల్లు కట్టుకుంటావు. సూపర్, ఇది చేస్తే ఇక్కడే జరుగుతుంది, ఎక్కడ జరగదు. ఎంత డబ్బైనా సంపాదించుకోగలుగుతాం. ఓకేరా, సూపర్ రా సౌజన్య. మేడం నేను 9 స్టెప్స్ చెప్తా మేడం. చెప్పేసాను. నేను 9 స్టెప్స్ చెప్తున్నా మేడం, తప్పైతే మాత్రం ఏమనుకోకండి. నాకెందుకో ఊరంటే తిరిగి డెమోస్ చేస్తా కానీ మీ దగ్గర చెప్పాలంటే భయమే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అప్లైన్ ఉంటారు కాబట్టి. మేడం 9 స్టెప్స్ చెప్తున్నా నేను. ఫస్ట్ది 100% ప్రొడక్ట్ యూజ్ చేయడం. రెండవది 10 to 20 కస్టమర్స్ మనము అంటే ఇప్పుడు కస్టమర్స్ ని చూసుకోవడం అన్నట్టు.
ఎస్టిపి సోదా ప్లాన్ అంటే ప్లాన్ చెప్పడము. సోదా పీపుల్స్ కలవడం. ఆ సోదా ప్రొడక్ట్స్ అంటే మనము వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇవ్వడం అన్నట్టు. తర్వాత 4ది బుక్స్ చదవడం అంటే మనకి ఇప్పుడు బుక్స్ పెడుతుండ్రు కదా మన దాంట్లో గ్రూప్ లా బుక్స్ చదవడం ప్రతిరోజు. సీడీలు వినాలి ఒకటి. తర్వాత ఫంక్షన్స్ అంటే మనము ఇప్పుడు ఇందులో మనము మీటింగ్స్ జరిగిన అవి అటెండ్ కావడము, మనం కవర్ డిష్ ఇవి పెట్టుకున్నప్పుడు దానికి వెళ్ళడం వల్ల మనకు తెలుస్తుంది అన్నట్టు. అకౌంటబిలిటీ మాట ఇప్పుడు శృతి డెమో చేస్తా అన్నారు, మాట తప్పలేదు. చూడండి వీడియో తీసైనా కానీ మనకు పెట్టిల్లు సూపర్. అది మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడము. టీచబిలిటీ అంటే ఇప్పుడు మనం అప్లైన్ దగ్గర నుంచి మనం నేర్చుకొని మన డౌన్లైన్స్ కి కూడా మనం అదే చెప్పడం అన్నట్టు టీచబిలిటీ అంటే. ఇంకొకటి మళ్ళీ గోయింగ్ అప్లైన్ అంటే మనకు ఎంతో మంది అప్లైన్స్ ఉంటారు చూడండి. మనకు ఎవరు ముందుకు మన ప్రతిరోజు మనం చేసుకుంటూ వెళ్ళుకుంటా ముందుకు వెళ్తుండ్రో వాళ్ళని పట్టుకోవాలి. మనం గోయింగ్ అప్లైన్ అంటే వాళ్ళు చెప్పినట్టుని మనకు జరిగిన విషయాలన్నీ వాళ్ళకి ప్రతిరోజు ఏ రోజు కరెక్ట్ చెప్పడం వల్ల మనం మీటింగ్కి వెళ్ళిన కాడ ఏం జరుగుతుందో అది చెప్పడం వల్ల మనకు వాళ్ళు సలహా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళిండ్రు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. చెప్తారు మనం ఏడ తప్పు చేస్తున్నాము ఏడ కరెక్ట్ వెళ్తున్నాం అనేది చెప్తారు. ఓకే మేడం, ఇంతేనా మేడం? థ్యాంక్ యూ మేడం. దాని పక్కన 3కి సపరేట్ గా పక్కన రాశారు కదా, ఏమున్నాయి అవి చూడండి. ఫస్ట్ 3కి ఏమున్నాయి మేడం? ఎస్టిపి మేడం. కాదరా, పైన 3 చేస్తే మనకి ఏమవుతుంది అంటే వాల్యూమ్ క్రియేట్ అవుతుంది అనమాట. పైన మనము 100% యూజ్ కాదురా, ఈ 9 కోర్ స్టెప్ లోనే పైన 3 ఫస్ట్ చేస్తే మనకి వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఏది చేస్తే మనం యూజ్ చేసి మనము అంటే మన ఓన్ గా ప్లాన్ చెప్పి ఒక 10 to 20 కస్టమర్స్ ని పెట్టుకున్నప్పుడు మనకి వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. అంటే వాల్యూమ్ అంటే బిజినెస్ జరుగుతుంది, అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా 3 వచ్చేసి రీడింగ్ బుక్స్, లిస్టింగ్ టేప్స్, ఫంక్షన్స్ ఆర్ మీటింగ్స్. వాటి వల్ల ఏమైందంటే మైండ్ మెకానిజం అవుతా ఉంటది అన్నట్టు. మన మైండ్ అన్నది ఒక బిజినెస్ స్కూల్లో జాయిన్ అవుతాం మనం ఆల్రెడీ. ఇప్పుడు ఇది బిజినెస్, ఇది స్కూలు. మనం నేర్చుకునేది స్కూలు, మనం చేసేది బిజినెస్ స్కూల్లో జాయిన్ అయినాక ఏమవుతుంది, మన పిల్లలు కదా స్కూల్కి వెళ్ళి చదువుకుంటే ఎలా మెచ్యూర్ అవుతారు, ఇక్కడ మనం ఇది నేర్చుకోవడం వలన ఈ 3 వలన మన మైండ్ మెకానిజం అవుతా ఉంటది. లాస్ట్ వచ్చేసి టీచబిలిటీ. సూపర్ చెప్పావు నువ్వు మాత్రం. మనం అప్లైన్ దగ్గర నుంచి నేర్చుకొని మన డౌన్ లైన్ కి మనం పాస్ చేస్తూ వెళ్ళడం అన్నది గ్రేట్ ఇన్ఫర్మేషన్. అది అకౌంటబిలిటీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. గ్రోయింగ్ అప్లైన్ అనేది కూడా చాలా బాగా చెప్పావు. దానివల్ల ఏమైతుందంటే క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది. అంటే నువ్వు టీచింగ్ అంటే నువ్వు నేర్చుకునే క్రమంలో ఉన్నావు, మళ్ళీ నువ్వు చెప్పేటప్పుడు నువ్వు లీడర్ పొజిషన్ లోకి వెళ్తున్నావు. అకౌంటబిలిటీ మాట మీద నిలబడ్డామంటే టీం కూడా సేమ్ అదే ఫాలో అవుతుంది. గ్రోయింగ్ అప్లైన్ పట్టుకుంటే మనం ఫాస్ట్ గా గ్రో అవ్వడం కూడా జరుగుతుంది. దీన్ని క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది అనమాట, మన క్యారెక్టర్ ని. సూపర్ గంగా, నువ్వు ఈ రోజే ఫస్ట్ టైం అనుకుంటా. అవును మేడం. కానీ చాలా బ్యూటిఫుల్ గా చెప్పావు, ఎక్కడ ఏమి తడబడకుండా ఎక్సలెంట్ గా చెప్పావు. సూపర్. థ్యాంక్ యూ మేడం. అంటే మేడం ఇప్పుడు నాకు చూసుకుంటా చెప్పేదానికంటే ఇందులో చేసేటివి ఉన్నాయి కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి నాకు అవే వచ్చేస్తున్నాయి అన్నట్టు. ఈజీ అంతే. థ్యాంక్ యూ మేడం. నేనేమన్నా నువ్వు చెయ్యంది ఏమీ లేదమ్మా, ఇందులో అన్ని నువ్వు చేసేటివే ఉన్నాయి, నువ్వు చెప్పేస్తావు ఈజీగా అని చెప్పాను నేను. అవును మేడం అన్నారు, అందుకే నీకు ఈజీగా వచ్చేసింది. అవును మేడం. నాకైతే బాగా అనిపిస్తుంది మేడం. డైలీ మీటింగ్కి వెళ్ళడం వల్ల కూడా నాకు మంచిగా అనిపిస్తుంది మేడం. నేను వెళ్ళిన కాడ ఆర్డర్స్ వస్తున్నాయి. మొన్న చెప్పేసిన కాడ ఈ రోజు నాకు ఆర్డర్ వచ్చింది, డబ్బులు పట్టుకొని వచ్చేసిన. 4,000 ఇచ్చిళ్ళు, వాళ్ళు ఆర్డర్ పెట్టుకోమని వచ్చేసిన మేడం. ఇక మీరు ఫోన్ చేసేసరికి వచ్చేసిన. ఇక ఓకే, నా పరిచయం చేసుకుంటా నేను.
అంటే గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు సరిత, నేను ఒక బిజినెస్ ఉమెన్ని. ఆల్రెడీ ఒక బిజినెస్ లో ఉన్నా కానీ ఈ బిజినెస్ చేయడానికి చాలా భయపడ్డా, కానీ గంగ ఈజీగా సింపుల్ గా చేసేస్తుంది. ఈరోజు 9 కోర్ స్టెప్స్ కూడా ఎంత ఈజీగా చెప్పిందంటే తన నవ్వుతోటి చెప్పేసింది. ఆ కొన్నిసార్లు కొత్తలో నాకు కూడా భయం వేసేది 9 కోర్ స్టెప్ చెప్పాలి అంటే. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటది అనమాట. తనలో నవ్వడము, తొందరగా కంప్లీట్ చేయడం వర్క్ అనేది తన టాలెంట్. చాలా బాగా చెప్పింది. మా అప్లయన్స్ వచ్చేసి మా మెంటర్స్ అండ్ మా సెకండ్ పేరెంట్స్ అన్ని కూడా రాంబాబు సార్ అండ్ ఆండాల్ మేడం. నేనైతే ఇంకా బాగా భయస్తురాలినప్పుడు మెల్లిగా నన్ను మేడం ఇలా తీర్చిదిద్దింది. చాలా టైం తీసుకుంది పాపం నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఆండాల్ మేడం అండ్ రాంబాబు సార్. నా డ్రీమ్ వచ్చేసి లాంగ్ టర్మ్ అయితే ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వడం, టైం ఫ్రీ అవ్వడం, అది నా డ్రీమ్. మిడిల్ అంటే ఇంతకుముందు ఎవరు అనురాధ చెప్పింది, హెల్త్ గురించి బాధపడే వాళ్ళకు హెల్త్ గురించి చెప్పాలని. అది కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. నెక్స్ట్ షార్ట్ గా అంటే మనకు ఖచ్చితంగా చిన్న డ్రీమ్ అనేది ఉండాలి ఇందులో. అంటే ఒక 2 months లో ఎన్ని డబ్బులు కావాలి, డబ్బులే. డ్రీమ్స్ అంటే ఏంటి? డబ్బులే. మనం వస్తువులు కొనాలన్నా డబ్బులే, ఈవెన్ మన పిల్లలకు మంచి బట్టలు కొనాలన్నా డబ్బులే. ఎంతమంది డబ్బులు కావాలంటారు చెప్పండి? ఏది కొనాలన్నా డబ్బులేనా? ఈవెన్ మన బిడ్డ ఒక మంచి డ్రెస్ అడిగిన డబ్బులు కావాలి, మన కొడుకు ఏదన్నా వాచ్ ఏదన్నా అడిగినా కానీ డబ్బులు కావాలి. అన్నిటికీ డబ్బులే కావాలి. కాబట్టి నెలకి ఇంత కావాలా, 2 నెలలకి ఇంత కావాలి, 3 నెలలకి ఇంత, అట్లా డ్రీమ్స్ పెట్టుకుంటూ రావడం జరిగింది. నేను పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరడం కూడా జరుగుతూ ఉంది ఆల్రెడీ. నాకు నచ్చిన ప్రోడక్ట్ ఫస్ట్ గ్లిస్టర్ పేస్ట్. నెక్స్ట్ నేను ఎప్పుడు ఓటేస్తాను సంజీవిని ప్రోటీన్ పౌడర్. ఎక్సలెంట్ ప్రోడక్ట్. నాకు కాళ్ళ నొప్పులు బాగుండేవి అన్నట్టు. ఇట్లా ఈ టైం ఈవినింగ్ 4-5 అయితే ఇట్లా మనము ఇట్లా టెంపరేచర్ ఉంటది కదా, జ్వరం. ఇట్లా మనకు జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు ఎలా ఉంటుందో నా కాళ్ళు అంత వేడిగా ఉంటుండే సాయంత్రం అయ్యే టైం వరకు. నైట్ దాకా అసలు ఆ నొప్పి తగ్గకపోతుండే, ఆ ఫీవర్ కూడా తగ్గకపోతుండే. ఓన్లీ కాళ్ళ వరకే ఫీవర్ ఉంటుండే, మళ్ళీ బాడీ మొత్తం ఉండకపోతుండే. కొంచెం ఈ షోల్డర్స్, ఈ జాయింట్ పెయిన్స్ ఉంటుండే. కానీ ఒక్క ప్రోటీన్ పౌడర్ తోటి నాకు ఎంత రిజల్ట్ వచ్చిందంటే అప్పుడు నమ్మకం అనిపించింది ఈ ప్రోడక్ట్ మీద. ఆ నొప్పులు ఇప్పటి వరకు నాకు మళ్ళీ రిపీట్ గా రాలేదు. అవి అలా నా కళ్ళెంబడి నీళ్లు ఏడ్చిన రోజులు కూడా ఉండే ఆ నొప్పులతో. నేను అంత ఘోరంగా ఉంటుండే, కానీ చాలా బాగా పనిచేసింది. అందుకే నాకు ప్రోటీన్ పౌడర్ అంటే చాలా ఇష్టము. ఇంకా చాలా ప్రోడక్ట్ వాడతాను న్యూట్రిలైట్ లో, కానీ నాకు ఫస్ట్ మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నాకు అది బాగా నచ్చింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు గంగా. ఓకే మేడం, ప్రోటీన్ పౌడర్ నాకు కూడా బాగా అనిపిస్తుంది మేడం. నేను కూడా వాడుతున్నా. నాకు నొప్పులు ఉండేటి, నొప్పులు కూడా తగ్గుతున్నాయి మేడం ఇప్పుడు. వెల్కమ్ సార్ మళ్ళీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. సూపర్. చాలా బాగా. రాజన్ సార్ ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడారా? ఉన్నాడు సార్. ఉన్నాడు సార్. పిల్లరా ఒకసారి. మేమందరం సరే ఇద్దరు సార్ కూర్చుంటే మీరు ఒక్కరే ఉంటే ఎట్లా కూర్చుంటారా? పిలుస్తా సార్. పరిచయం చేసుకోమని చెప్పరా ఫస్ట్. నీ దగ్గర కూర్చోమని చెప్పు. నువ్వే మాట్లాడు, కానీ తను కూర్చొని వింటుంటాడు. వింటున్నాడా మీరు మాట్లాడేదాన్ని? నన్ను అంటే సౌండ్ వస్తుందని నేను చెవిలో పెట్టుకున్నా సార్. బ్లూటూత్ పెట్టుకున్నట్టుంది తను, బయట సౌండ్స్ రాదు. యాక్చువల్ ఇవాళ నరేన్ సార్ చెప్పాడు కదా సీడీలో. ఒక్క నిమిషము, నేను ఆ సీడీలో ఒక మాట మాట్లాడదాం అనుకున్నా, మర్చిపోయా. మీరు సీడీ అని సార్. నాకు టోల్గేట్ స్టోరీ చెప్పాడు కదా సారు, నాకు సీడీ మొత్తంలో నచ్చింది. ఆ టోల్గేట్ స్టోరీ బాగా నచ్చింది. అంటే జీవితం కూడా అలాగే ఉంటది అని చెప్తున్నాడు సార్. నిజంగా ఇప్పుడేం జరిగింది, ఇంకా 5 సంవత్సరాలకి ఏం మారుతుంది, ఇంకా 10 అంటే ఇంకా 5 అంటే ఇంకో 10 సంవత్సరాలకి ఏం మారుతుంది అని అడుగుతున్నాడు కదా. అది ఎవరిని అడుగుతున్నట్టు, ఎవరిని వాళ్ళకి క్వశ్చన్ అది అంతే. ఆయన ఎవరిని అడగట్లేదు, మనం కూడా ఎవరిని క్వశ్చన్ వేయాల్సిన అవసరం కాదు. అసలు మన జీవితం కూడా ఏం మారింది అన్నది ఆ టోల్గేట్ స్టోరీ నాకు బాగా నచ్చింది ఆ సీడీలో. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు. అయితే ఇక్కడ
ఆ స్టోరీలో ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పాడు నారాయణ. ఏం చెప్పాడంటే మెంటర్ని ఎవరు చూజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు అంటే ఒక 45 మంది 10 మంది ఉన్నాం కదా అందరం కూడా. మెంటర్ను ఎవరు చూస్ చేసుకోవాలి అని చెప్పాడు. అంటే ఎవరు చూస్ చేసుకుంటారు మెంటర్ను? చాలా మంది అది సీడీ అయిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడ. మెంటర్ను ఎవరు చూస్ చేసుకోవాలంటే మెంటర్ని మీరు చూస్ చేసుకుంటే రారు. అట్లా వచ్చే వాళ్ళు ఉంటే అందరు ఐఏఎస్ ఆఫీసర్లు, అందరు ఐపీఎస్ ఆఫీసర్లు, అందరు డాక్టర్లు అవుతారు. కానీ మెంటర్ కొందరు చూస్ చేసుకుంటారు చూడండి, వాళ్ళు మాత్రమే వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో రాణిస్తారని నరేన్ చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే ప్రతి క్లాసులో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అట్లాగే ఇక్కడ కూడా అంతే. ఎవరైతే ఎక్కువ పని చేస్తుంటారో వాళ్ళ మెంటర్ దృష్టిలో పడుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటారు. ఇంకా రెండో విషయం ఏంటంటే క్వాలిటీస్ ఉండాలి. అంటే చాలామంది మన టీంలోకి వస్తూ ఉంటారు. చాలామంది వస్తుంటారు. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చాలామంది వస్తుంటే క్వాలిటీ అంటే ఏంటి? ఇది చాలామందికి డౌట్ ఉంటుంది. క్వాలిటీ అంటే ఏంటంటే మెయిన్గా మీరు ఏ వర్క్ను చేయాలనుకుంటున్నారో దాంట్లో ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా చేయడం అనేది క్వాలిటీ. ఇప్పుడు మాకు మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్ తీసిన తర్వాత మార్నింగ్ తీసిన తర్వాత అక్కడ ఏం చేయాలి? ఫస్ట్ గ్రౌండ్ క్లీన్ చేసుకోవాలి, తర్వాత అన్ని దులుపుకోవాలి, తర్వాత అన్ని క్లీన్ చేసి అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని తర్వాత ఎవరు కస్టమర్ వస్తారో వెయిట్ చేసుకుని నవ్వుకుంటూ వెయిట్ చేస్తుండాలా, వచ్చిన వాళ్ళతో నవ్వుతూ ఉండాలా. నవ్విన తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చిన నవ్వుతూనే తీసుకోవాలా, మళ్ళీ నవ్వుతూనే మనము ఎక్స్చేంజ్ చేయాలి. అంటే ఈ క్వాలిటీస్ కనీసం మనం మెడికల్ షాపులు ఉన్న వాళ్ళకు ఉండాలా, ఒక కిరాణా షాపులు ఉన్న వాళ్ళకు ఉండాలా. అట్లాగే ఆంబే బిజినెస్ ఏం క్వాలిటీ ఉండాలి? ఆంబే బిజినెస్ చేసే వాళ్ళకి క్వాలిటీస్ ఏమి ఉండాలంటే ఒక సీడీ వినగలగాలి. పర్ డే ఎవ్రీడే ఒక సీడీ వినగలగాలి. ఎవరు చెప్పుతున్నా వినడం కాదు. ఇప్పుడు మల్లేసారి సీడీ ప్లే చేసిన కదా ఇవాళ విన్నాం అంటే అది కాదు. మీకు మీరుగా ఒక సీడీ వినగలగాల. మీకు మీరుగా మీ అప్లైన్ తోటి మాట్లాడగలగాల. ఈ రోజులో ఈ 24 అవర్స్లో ఏం జరిగింది? ఇప్పుడు సపోజ్ నైట్ 9 o'clock మీ అప్లైన్కు మీరు కాల్ చేశారు. మళ్ళీ నైట్ 9 o'clock వరకు ఏం జరిగింది మీరు అది మీ అప్లైన్కి చెప్పగలుగుతూ ఉండాలి. ఈ బిజినెస్లో కనీసం 9% వరకు, కనీసం బీబీఏ వరకు, కనీసం మనము ప్లాటినం వరకు మనము అది చెప్తూ ఉండాలి. తర్వాత మూడోది వచ్చేసి బుక్ చదవడం. అలాగే మేరే చదువుతుంది కదా, చిత్రం మేడం చెప్తుంది కదా అని కాదు. అదే బుక్ను మీరు చదవాలి. ఈ క్వాలిటీస్ అదే బుక్ను ఆ ఒక్క పేజీనైనా మనం చదివి ఉండాలి. అంటే ముందే పెడుతున్నారు కాబట్టి మనం చదువుంటే మనకు అర్థమైపోతుంది. నాలుగో విషయము, రోజు ఒక హోమ్ మీటింగ్ చేయాలా, లేదు అంటే నలుగురు కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా ఏం మాట్లాడాలనేది అప్లైన్తో తెలుసుకోవాలి. ఇవి మనం చేయాలి. ఇవి చేసినప్పుడు మనము చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాం. ఇవి చేయకుండా అంటే నాకు అన్నీ తెలుసు, నేను చేసుకుంటాను అంటే చెప్తున్నా కదా, టోల్ గేట్లో ఆగిపోతారు. టోల్ గేట్లో ఆగిపోతే మిమ్మల్ని లాగే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఎందుకంటే వెనక కార్లే ఉంటాయి, ముందర కార్లే ఉంటాయి. అప్పుడు మీరు ఎంత హార్న్ పెట్టినా అక్కడే ఆగిపోతారు టోల్ గేట్లో. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది కొత్తది నేర్చుకోవట్లేదు. ఆ పాత దానికే స్టిక్ అయిన ఉన్నాం మనం అక్కడ. ఆ పాత దానికి స్టిక్ అయిన ఉండి ఎన్ని రోజులు ఉన్నా కానీ మనం ముందుకెళ్ళం కదా, ముందుకెళ్ళం. ఈ ముందుకెళ్ళకపోవడం అనేది కొన్ని రోజుల తర్వాత అసహనం వేస్తుంది. ఏంటి నేను ఇక్కడ ఆగిపోయానేంటి, ఇది నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనే ఒక ఆలోచన అనేది దిట్టుగా మనకు వస్తుంటుంది. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, విపరీత ఆలోచన అంటే మనం చేయాల్సింది చేయకుండా మనకు తెలిసింది మాత్రమే చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఏ బిజినెస్ అని రన్ కావాలంటే మనం ఏం చేయాలా? ఒక బండి నడవాలంటే, ఒక రాజ్యం సార్ ఆటో నడవాలంటే డీజిల్ పోయాలి. నేను బైక్లో పెట్రోల్ పోసుకొని నడుపుతున్నాను, కానీ పెట్రోల్ తెచ్చి డీజిల్ అందులో పోస్తే ఏమవుతుంది? ఆటోలో పోస్తే రాజం సార్ ఇంకా స్పీడ్గా పోతాడు. ఎక్కడికి పోతాడు స్పీడ్గా? వాళ్ళ ఇంట్లో గిరగిరి తిరుగుతాడు. ఏమైంది 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 అనుకుంటా, అంతే కదా. మళ్ళీ మెకానిక్ వచ్చి చెప్తారనమాట, సార్ మీరు డీజిల్ పోయాల్సిందంటే పెట్రోల్ పోసిరు, ఇట్లా కాదు సార్ అంటే అప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకుంటాడు రాజం సార్. ఏం నేర్చుకుంటాడు? ఓహో దీంట్లో డీజిల్ పోయాలి కదా, పెట్రోల్ పోస్తున్నాను.
అట్లాగే మనము ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకుంటూ అప్డేట్ కావాలి. కొత్త విషయం అనగానే పేపర్లో చూడగానే రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇచ్చాడు కదా అని కొత్త విషయం నేర్చుకోవడం కాదు. అది తన తన బిజినెస్, అది రేవంత్ రెడ్డి తన టాక్టిక్స్, అది అది మీ బిజినెస్కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో మీరు ఉపయోగించుకోవాలి. అది అది కొత్త విషయం. ఇప్పుడు మోడీ కదా రామ మందిరం కట్టి అందరు పిలిచినట్టే పోయిన వాళ్ళు పేరు పోయిన వాళ్ళు పోలా. మనం కూడా అంతే. మనం ఏం నేర్చుకున్నాము? మన బిజినెస్లో మనం కొత్త ఏం నేర్చుకున్నాం? మోడీ తన కొత్తదనం ఏం చేయాలని చూపెడుతున్నాడు అక్కడ. ఈ దేశానికి నేను ఏం చేసినా చెప్పుకోవడానికి ప్రతి చేస్తుంటాడు. ఎందుకంటే తన ఫీల్డ్ అది. అది మన ఫీల్డ్ కాదు. మన ఫీల్డ్లో మనం ఏం కొత్తగా నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలా. అది ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ ఉన్నాయి. చాలామంది స్టేటస్ పెడుతూ ఉంటారు. ఆ స్టేటస్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందో నాకు తెలియదు. కానీ మీకు ఎలాంటి స్టేటస్ ఉపయోగపడుతుందో మీరు పెట్టుకోవాలా. అదొక కొత్త విషయం నేర్చుకోవాలా. కొత్త విషయం నేర్చుకోవడం అనేది లేని రోజున మనం ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గర ఆగిపోతాం. ఆ టోల్ గేట్ దగ్గర ఎప్పుడైతే ఆగిపోతామో దాని నుంచి బయటపడడానికి సర్వ విధాల ప్రయత్నం చేసిన 4 వైపుల కార్లే ఉంటాయి. మీరు బయటకు వెళ్ళలేరు, దిగలేరు, కూర్చోలేరు, నడవలేరు, నీళ్ళు తాగలేరు, ఏమీ చేయలేరు. అందుకని ఆ కొత్త విషయం నేర్చుకునే విధంగా ప్రయత్నించండి. ఏం కొత్త విషయం అంటే ఏది పడితే అది నేర్చుకోవడం కాదు. మీరు ఒక బిజినెస్ అని ఎన్నుకున్నారు, ఆ బిజినెస్ను కావలసిన కొత్త విషయాన్ని నేర్చుకోండి. అంతే. వేరేది ఏదైనా నేర్చుకుంటామంటే ఇక్కడ వర్కౌట్ కాదు. ఇక్కడ నేను ఇవాళ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ కొత్త విషయంలో మీకు నేమ్ లిస్ట్ ఎలా తయారు చేయాలని చెప్పాలనుకున్నాను. నేమ్ లిస్ట్ చాలామంది ఒక 20 మంది రాసి ఇంకెవరు గుర్తుకు రావట్లేదు కదా అని అనుకుంటారు. ఇజ్ ఇట్ కరెక్ట్? 30 మంది రాసి వాళ్ళని అందరినీ ఫోన్ చేసి చెప్పేసిన తర్వాత ఇంకెవరికి చెప్పాలా అనుకుంటారు. కానీ నేమ్ లిస్ట్లో ఎంత ఫన్ ఉంటుందో తెలుసా మీకు? ఎంత ఫన్ ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆమ్వే బిజినెస్ చూస్ చేయకముందు నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లేరు. అంటే స్కూల్లో ఉండే, కాలేజీలో ఉండే. కానీ నేను ఎప్పుడైతే నా కెరీర్ డాక్టర్గా నేను తీసుకున్నానో నేను అందరిని పక్కన పెట్టేశాను. ఎందుకంటే టైం వేస్ట్ అనే ఉద్దేశంతో పక్కన పెట్టేశాను. ఎవరితో మాట్లాడమని కాదు. అసలు నాకు వాట్సాప్ గ్రూప్లో నాకు ఒక గ్రూప్ అంటూ లేదు మా ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే లక్కీ ఏంటంటే, అదృష్టం ఏంటంటే ఆమ్వే బిజినెస్ నేను నా బిజినెస్గా చూస్ చేసుకున్నాను. నా బిజినెస్ గ్రోత్ చేయడానికి చూస్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది నేను ఆమ్వే గురించి ప్రతి ఒక్కరికి నేను చేసే బిజినెస్ గురించి చెప్పాలి. ఆమ్వే గురించి కాదు, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన చెప్పాలనుకున్నప్పుడు నేను అప్పుడు వెతకడం మొదలుపెట్టాను. ఎలా వెతకడం ఏంటంటే నాకు చిన్నప్పుడు నాతోటి నర్సరీ లేదు, ఫస్ట్ క్లాస్కి ఎవరు వచ్చారు నాతోటి, చాలా ఫన్. ఎవరు నాతో వచ్చినప్పుడు అప్పుడు గుర్తు పెట్టుకున్నప్పుడు సురేష్ అనే వ్యక్తి వచ్చింది నాతోటి. వాడు ఏం చేసేవాడంటే వర్షం పడ్డప్పుడు గొడుగు తీసుకొచ్చేవాడు. ఆ గొడుగులో మేము ఇద్దరం ఆడుకుంటూ పోయేవానమాట. అంటే నాకు గొడుగు ఉండకపోయేది కాదు, ఆడుకుంటూ పోయేవాడు. వాడు మేము చెరొకసారి గొడుగు గుంజుకునే వాళ్ళం, వర్షం మా మీద వాడేది, నవ్వుకునే వాళ్ళం మొత్తం. అసలు ఎంత ఫన్ గుర్తొచ్చింది. తర్వాత 3rd క్లాస్కి వచ్చేసరికి మాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వేణు అని. తను వచ్చాడు. వాడు కోతి కొమ్మచ్చి బాగా ఆడేవాడు అనమాట. మాకు వచ్చేది కాదు కోతి కొమ్మచ్చి. ఆడు పడుతున్నట్టు అనిపించేది, కానీ ఆ కొమ్మిది ఈ కొమ్మ దూకేసి పట్టుకునేవాడు. మేము పడుతుండేమో అనుకునేవాళ్ళం. అంటే అట్లా ఫన్ వచ్చేది. ఒక 5th క్లాస్కి వచ్చేసరికి నేను ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు మా ఫ్రెండ్స్ తోటి కొన్ని విషయాలు బాగా తెలిసాయి నాకు. ఈత అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చింది మనకు నేర్పిస్తారు. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఉండడం మన అదృష్టం కదా. ఈత నేర్చుకుని పోయినప్పుడు ఒక పెద్ద బావి నేను ఒడ్డు మీద కూర్చొని తీసుకున్నప్పుడు వాళ్ళు పిలిచేవాడు. నేను కాలువలో ఈత కొట్టేవాడిని, బావిలో ఈత కొట్టేవాడిని కాదు. ఎందుకంటే లోతు ఉంటుందని. కాలువ చిన్నగా ఉంటుంది కదా, ఈత కొట్టేవాడిని. అయితే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే నన్ను చేయబట్టి తీసుకొని పోయి లోపల తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకున్నాను? మధ్యలోకి తీసుకెళ్ళి వదిలేశాను. ఇంకా నువ్వు వచ్చేసేయని, నీకు కాలువ ఈత కొట్టొచ్చు కదా, వచ్చేసేయని. అప్పుడు నేను ఈదుకుంటూ వచ్చాను. అంటే ఫన్ విషయాలు. తర్వాత ఏం చేసాం మేము, తర్వాత మళ్ళీ అందులో గేమ్స్ ఆడేవాళ్ళం. వాటర్లోనే మునిగి పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలంట. వాళ్ళు దొరకకుండా మనం బయట
ఆడుతుంటాం, కోతి కొమ్మచ్చి ఆడుతుంటాము, ఏ, మనము గంతలు కట్టుకొని ఆడుతుంటాం కదా, అలాగే అందులో కూడా ఇలా అదొక ఫన్ అంటే పేర్లు వస్తుంది. అట్లాగే నేను 10th క్లాస్ ఫ్రెండ్స్ని కలవాలనుకున్నప్పుడు నాకు అసలు ఫ్రెండ్స్ గ్రూపే లేదు. వాళ్ళు నాకు ఆల్మోస్ట్ 25 years వరకు అసలు ఆ ఫ్రెండ్స్ అనే వాళ్ళే తెలియదు. నేను ఒకసారి దసరాకి పోయినప్పుడు మా కుమరయ్య అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉన్నారు ఇలా మాట్లాడుకుంటున్నాగానే కృష్ణమూర్తి అనే వ్యక్తి ఏం చేసిందంటే, మొన్ననే మేము హైదరాబాద్ పోయి వచ్చాము, మా ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్ళా చెప్పారని చెప్పాడు అనమాట. ఎందుకు మాకు చెప్పలేదు అంటే, నాకు చెప్పాలనిపించలేదు, వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్ళని చెప్పాడు అనమాట. అసలు ఎవరెవరు వచ్చినంటే వీళ్ళు వీళ్ళు వచ్చినంటే వెంటనే ఆ, ఓ అయ్యన్నకు ఫోన్ చేయని చెప్పాను. అయ్యన్నకు ఫోన్ చేసిన తర్వాత అయ్యన్న ఏమన్నాడు, మనకు ఒక గ్రూప్ ఉంది, అందులో 176 మంది ఉన్నారు, ఆ, మీరు దొరుకుతలేరు వెతుకుతా అని చెప్పాడు అనమాట. అప్పుడు కొత్తగా చెప్పాను, మరి మా నెంబర్ యాడ్ చేసేసేయండి అంటే నన్ను అడ్మిట్ చేసేసాడు, యాడ్ చేసేసి. అంటే నీకు తెలిసిన అందరూ యాడ్ చేయమని చెప్పేసి. అంటే మనం వెతకడం మొదలు పెడితే వస్తాడు. ఇందులో ఒకరు మాతంగి శ్రీనివాస్ అని ఒక వ్యక్తి ఉండే. ఇప్పుడు కుమరయ్య మేము ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాం రెగ్యులర్గా. అందులో మాతంగి శ్రీనివాస్ అని ఫ్రెండ్స్ ఉండే. వారది నకరికల్. నకరికల్ అంటే మీకు తెలుసలేదు, నల్గొండ డిస్టిక్. అంటే ఫ్రెండ్స్ను ఎలా పట్టాలో చెప్తున్నా మీకు నేను. ఆ, నకరికల్. ఆ, మేమందరం కలుసుకుంటున్నాం, వాడు ఒక్కడు కలుస్తలేడు మాకు. మా ఫోటో కూడా ఉంది, మేము ముగ్గురు దిగిన ఫోటో కూడా ఉంది, ఆ ఫోటో చూస్తున్నాం అని కలుస్తలేడు. ఇలా ప్రయత్నం చేస్తున్నాము. ఆ, చాలాసార్లు ఫేస్బుక్లో చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము, ఎక్కడ వాడికి కనిపించట్లా. ఎంత తీక్షణంగా అంటే ఒక 5 years నుంచి వెతుకుతున్నాం, దొరకల. ఒకసారి ఆ, ఏం చూసినంటే ఫేస్బుక్లో చూసినప్పుడు మాతంగ శ్రీనివాస్ అని ఇంకో అతను దొరికాడు. అతనే అనుకుని నేను ఫోన్ చేశాను ఆయనకు. ఫోన్ చేసిన తర్వాత నేను కాదు సార్ అని చెప్పేశాడు. తర్వాత నీకు ఎవరైనా ఇలాంటి తెలుసు అంటే నాకు తెలియదు అంటే, మీది ఏ ఊరు అంటే నగరికల్ దగ్గర. అదే ఊరు అంటే, సరే అక్కడ నగరికల్ కదా ఈ ఇటుకలపాడు ఉంది కదా అక్కడ ఉంటాడు కదా, వాళ్ళు ఎవరైనా తెలుసు అంటే, వాళ్ళ ఇంట్లో ఒక ఆయన తెలుస్తారు నాకు, వాళ్ళ నెంబర్ ఇస్తాను చెప్పి వాళ్ళకి నెంబర్ ఇచ్చాను. ఇలా 5 years తర్వాత ఇలా నెంబర్ ఇచ్చుకుని 8వ వ్యక్తి అంటే మాట్లాడుతుంటే 8వ వ్యక్తి మాతంగి శ్రీనివాస్ అయ్యింది. అంటే ఎంత ఫన్గా ఉంటుంది చూడండి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఆ, మాతంగి మా శ్రీనివాస్ గురించి వెతకడం. అట్లా అంటే ఒక ఫ్రెండ్స్ను వెతకడానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం గుర్తు చేసుకుంటే సార్ ఫన్ గుర్తు వస్తుంది, చిన్నప్పుడు చేసిన అన్ని కూడా గుర్తొస్తాయి. అలా గుర్తు చేసుకుంటూ పేర్లు రాసుకోవాలి తప్ప ఇదేదో బలవంతంగా రాసుకోవడం కాదు. బలవంతంగా రాసుకుంటే ఎవరు గుర్తుకురారు మనకు. వాళ్ళు చేసిన పన్ను, వాళ్ళు స్కూల్లో చిన్న చిన్న పెన్సిల్ దొంగతనాలు చేస్తుంటారు, అప్పుడు అది కూడా గుర్తుకొచ్చి నవ్వుకోవచ్చు. ఇప్పుడు చాక్ పీస్ దొంగతనం చేసి ఉంటారు, నవ్వుకోవచ్చు. మనకన్నా ముందు హోంవర్క్ చేసి టీచర్కి ఇస్తుంటారు ఒక్కొక్క రోజు, అవి చూసుకుని నచ్చుకున్నాం, అన్ని గుర్తొస్తుంటాయి ఫన్గా. దే ఆర్ ద ఈ బిజినెస్ మీరు చాలా ఫన్గా చేయగలిగితే ఈ బిజినెస్ మీకు చాలా చాలా ఇస్తుంది. ఎన్ని ఇస్తుంది అంటే మీరు ఊహించలేరు, అంత ఇస్తుంది. మనీ అనేది సెకండరీ విషయం. మనీ ఎవరైనా సంపాదిస్తారు, ఒక టీచర్ సంపాదిస్తారు, లాయర్ సంపాదిస్తాడు, అందరు సంపాదిస్తారు. కానీ మీరు ఫన్గా చేయగలిగితే వాళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ సంపాదించగలుగుతారు, వాళ్ళకన్నా 1000 రెట్లు ఎక్కువ సంపాదించగలుగుతారు. కానీ దీని ఒక ఫన్గా చేయండి. ఆ, చేయండి. అట్లా ఇట్లా ఇప్పుడు చూసాం కదా, అనురాధ 300 kilometers దూరం పోయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చేస్తుంది. ఇప్పుడు అట్లా గంగ ఎక్కడెక్కడో చేస్తుంది, వాళ్ళు ఎవరు తెలుసు, మంచి నవ్వుకుంటుంది వస్తుంది. ఇస్ ఇట్ పాసిబుల్? ఏదైనా మీరు అనుకుంటే పాసిబులే. నరేన్ చెప్పినట్టుగా మనం అనుకోవాలా, ఖచ్చితంగా అది అవుతుంది అంతే. కాబట్టి మనం అనుకుందాం, ఒక కరెక్ట్ మెంటర్షిప్లో మెంటర్ దృష్టి పడదాం, వాళ్ళు చెప్పే సూచనలు అన్ని పాటిద్దాం, మనం ముందుకెళ్దాం. బ్యాక్ టు హోస్ట్ గంగారాం. థ్యాంక్ యూ సార్, మాకు లిస్ట్ బిల్డింగ్ గురించి బాగా చెప్పారు. ఫ్రెండ్స్ ని పట్టుకోవచ్చు, వాళ్ళకు చెప్పుకోవచ్చు, వాళ్ళకు తెలిసిన వాళ్ళకు, మన కింద డౌన్ లైన్స్ వస్తారు చూడు, వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి, ఇట్లా మనం లిస్ట్ బిల్డ్ చేసుకుంటూ పోతే చాలా మంది ఉంటారు సార్. ఎవరితోనైనా మాట్లాడచ్చు, మనం ముందుకెళ్ళచ్చు సార్. బాగా చెప్పిళ్ళు, ఇది తీసుకున్నాం సార్ ఈ రోజు. మరి రాజన్ సార్ పరిచయం చేసుకుంటారు సార్, మాట్లాడు. వీడియో ఉంటే ఏమైతుంది, నేను మాట్లాడు. సార్ అందరికీ నమస్కారం సార్, మేడం సార్. సార్ నా పేరు వచ్చేసి రాజం. నమస్కారం. ఎట్లా ఇచ్చినా?
మాట్లాడండి సార్, మాట్లాడండి. మాట్లాడు. పరిచయం చేసుకో. సార్ హలో మాట్లాడండి సార్, వినపడుతుంది. రాజన్ సార్ మాట్లాడండి. సార్ నా పేరు వచ్చి రాజన్ సార్. మా వైఫ్ పేరు వచ్చి గంగా సార్. మేము యాన్యువల్ బిజినెస్ రావడానికి మా కోడలు సౌజన్య కారణం సార్. మళ్ళీ సార్ సరిత మేడం మాకు చాలా హెల్ప్ చేస్తారు సార్. బిజినెస్ పరంగా ఏ విధంగా ఏం డౌట్ ఉన్నా మేమైతే ఈ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్, మేము పట్టుదలతో చేస్తున్నాం సార్. మేము ఒక గోల్ పెట్టుకున్నాం సార్. మా అప్పులన్నీ తీరిపోయి ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి మా గోల్ సార్. ఆ పాపని బాగా చదివించుకోవాలి. అలాగే సార్, అంతే సార్. మీ సపోర్ట్ చాలా ఉంది తనకి. తను మాట్లాడినప్పుడు కూడా చెప్తా ఉంటది, మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, తనని సపోర్ట్ చేస్తున్నారని. చాలా అవును మేడం, నిజంగా అంటే మనం చేసుడు నేను చేస్తా మేడం, కానీ వాళ్ళ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలి మేడం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడికి వెళ్ళకు అక్కడికి వెళ్ళకు అంటే మేము అక్కడ ఆగిపోతాం మేడం. నిజమే, ఎందుకంటే నాకు వెళ్ళమనే చెప్తాడు, ఫోన్ చేయకు, అక్కడికి వెళ్ళు, వాళ్ళని కలిసి మాట్లాడు, నీకు ఆర్డర్ వస్తుంది కంపల్సరిగా, వాళ్ళు తీసుకుంటారు అని చెప్తాడు మేడం. నాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది మేడం. నేను ఏ టైంకి వెళ్ళినా నువ్వు వెళ్ళి చెప్పిరా, నేను చూసుకుంటా బాబుని అంటాడు మేడం. ఇంటికాడ ఉంటే బాబుని ఉంచేసి వెళ్తా మేడం నేను. ఇక ఒకవేళ ఆటోకి వెళ్ళినప్పుడు మాత్రమే బాబుని తీసుకొని వెళ్తా, గానీ తను ఇంటికాడ ఉంటే మాత్రం బాబుని ఇంటికాడ నుంచి వెళ్తా. ఇప్పుడు ఎండలో ఉండడం వల్ల సాయంత్రమే మీటింగ్ చేసుకుంటున్నా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఆండాల్ మేడం, రాంబాబు సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ గంగా. అందరికి గుడ్ ఈవినింగ్, నమస్తే. నమస్కారం నమస్తే సార్, మీకే సార్. వెల్కమ్ నమస్తే సార్. మేడం. లేడీస్ థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ గా ఉంది గంగా, నీ హోస్టింగ్ బాగుంది. 9 కోర్స్ స్టెప్స్ చెప్పేటప్పుడే నేను మనసులో అనుకున్నాను, నువ్వు లాస్ట్ లో అదే అన్నావు. ఇది చెప్పడం కాదు కదా, తను చేస్తోంది అందుకని చెప్పడం ఈజీ అయిపోతుంది అని. ఎగ్జాక్ట్లీ నీ ఫీలింగ్ అదే, వినేవాళ్ళు మా ఫీలింగ్ అదే అనమాట. చాలా బాగుంది. అండ్ శృతి కూడా బ్యూటిఫుల్ గా చేసింది డెమో. అంటే ఎంత ప్లాన్డ్, మనం అంటారు కదా, మనం ఏదైనా చెయ్యాలి అంటే దానికి మనకి సరిత గారు అన్నట్టు మనం ఏదైనా చెయ్యాలంటే మార్గాలు వెతుక్కుంటాం సక్సెస్ అవ్వడానికి. సో ఎగ్జాక్ట్లీ అలాగే యాజ్ అప్లైన్ సో డౌన్ లైన్ అన్నట్టు గంగలాగే ఉంది శృతి కూడా అనమాట వర్కింగ్ లో. బాగుంది, చాలా బాగా అనిపించింది మీ ఇద్దరి. ప్లస్ అంతా కూడా బ్యూటిఫుల్ గా అయ్యే ఇంట్రొడక్షన్స్. బిల్డింగ్ మనకు కూడా అలాగే నేర్పారు అనమాట, అంతే చక్కగా ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగుంది. సో ఇంట్రొడక్షన్, సారీ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోలే. నా పేరు ఆండాల్, నేను హోమ్ మేకర్ని అండ్ బిజినెస్ ఉమెన్ని. ఈ బిజినెస్ ద్వారా మమ్మల్ని స్పాన్సర్ చేసింది మా అన్నయ్య రామ్ గోపాల్, ఈయన సిస్టర్ ఉషాదేవి, వాళ్ళు కపుల్ అన్నమాట. వాళ్ళు మా స్పాన్సర్స్. అండ్ మమ్మల్ని మాకు మెంటర్షిప్ ఇస్తున్నది చంద్ర గారు, సంజయ్ చంద్ర గారు, దీప్తి చంద్ర గారు. సో ఇవాళ నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నా అయితే చెప్పాను అన్నట్టు. ఓకే ఓకే, నేను జస్ట్ ఒక్క పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నాను. కన్సిస్టెన్సీ, ఒకే పనిని రిపీట్ యొక్క సీక్రెట్ అని మనకు చెప్తారు ఏ విషయంలో అయినా కానీ. సో ఏ పనైనా ఎప్పటిదాకా చేయాలంటే సక్సెస్ అయ్యే వరకు చేయాలి. ఎలా చేయాలంటే మళ్ళీ 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 మళ్ళీ. చిన్నపిల్లల్ని మనం చూసినా కూడా తెలియట్లే కానీ అన్మ్యూట్ అయి ఉన్నాడు. ఓకే, నువ్వు మ్యూట్ చేసుకోరా. రెపిటేషన్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఒక రాయి, బండరాయి ఉంటుంది. అది ఎంత బండరాయి అంటే మనకి ఎన్నో సుత్తులేసి కొడితే, ఎన్నోసార్లు సుత్తుతో కొడితే తప్పించి దానిలో మార్పు తేలేం, అది అలాగే ఉంటుంది. కానీ
అక్కడ కనుక ఒక చుక్క చుక్క నీళ్లు పడుతున్నాయి అనుకోండి, కొన్ని నీళ్ళు అయ్యేసరికి అక్కడ స్మూత్ అయిపోతుంది, చిల్లు పడిపోతుంది రాయి. అలాగని మనం నీళ్లు తోడుతున్నాం అంటే రాయి మీద పెట్టి తోడేవాళ్ళు పూర్వం. ఇలా నుయ్యి ఉండేది, రాతి మీద ఆంచి తోడేవాళ్ళు. కొన్నాళ్ళేసరికి తోడే తాడు ఏదైతే ఉందో అది చాలా డెలికేట్, కానీ అదే చోట మళ్ళీ మళ్ళీ రాస్తే అక్కడ ఆ రాయి మీద కూడా ఇంప్రెషన్ పడుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ అలాగే మనం బిజినెస్ లో సక్సెస్ కావాలంటే, ఇందాక గంగ అన్నట్టు, తర్వాత మల్లేష్ గారు అన్నట్టు, జస్ట్ రిపీటెడ్ గా చేయడం, అది కూడా కన్సిస్టెంట్ గా, అంటే కంటిన్యూస్ గా అదే పనిని మనం 4 బేసిక్స్ 9 కోర్ స్టెప్స్. ఇప్పుడు గంగ ఎందుకు ఈజీగా చెప్పగలిగింది అంటే బికాస్ పని చేసేస్తోంది కాబట్టి. అలాగే ఏదైనా మనం రెగ్యులర్ గా చేసామంటే రిజల్ట్ అయితే గ్యారంటీగా అవుతుంది. సో కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనేది మనం తెలుసుకుని దాన్ని వర్కౌట్ చేయొచ్చు. కన్సిస్టెన్సీకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, కొబ్బరి చెట్టు ఉంటుంది. స్టార్టింగ్ లో మనం దానికి రోజు టైంకి కొన్ని నీళ్లు పోసామంటే అది పెద్ద చెట్టు అయిపోతుంది. చెట్టు అయిన తర్వాత మళ్ళీ మనం దానికి ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అదే వేళ్ళు ఎంత దూరమో పాటించుకుని దానికి కావాల్సిన న్యూట్రిషన్ అది తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో మన బిజినెస్ కూడా మనం కన్సిస్టెంట్ గా, పర్సిస్టెంట్ గా ఉండి నేర్చుకున్న పాటించామంటే సక్సెస్ గ్యారంటీ. ఇది ఒకటే మెన్షన్ చేయాలన్నా. బ్యాక్ టు మై హస్బెండ్. సూపర్. అంటే ఇవాళ అందరూ కూడా ప్రాక్టికల్ వాళ్ళే కనబడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే లీడర్స్ కోర్, ఇప్పుడు నిజంగా కోర్ అంటే క్రీమ్ అంతా ఉంది, వెన్న ఉన్న వాళ్ళందరూ 9 మంది క్రీమ్ అనమాట, 9 మంది కనబడుతున్నారు మనకి. సో అంటే వాళ్ళు ఈరోజు డిమోలు అలాగే ఉన్నాయి, పేస్ అన్నాం కదా, ప్రోడక్ట్ గురించి అలాగే ఉంది ఇన్ఫర్మేషన్, సిస్టమ్ గురించి కూడా అలాగే ఉంది. గంగ దగ్గర నుంచి మొదలై సిస్టమ్ గురించి, మల్లేష్ గారు లిస్ట్ బిల్డింగ్. సో అంటే అంత ప్రాక్టికల్ గానే చెప్పారు. నిజంగా మల్లేష్ గారు ఆ లిస్ట్ బిల్డింగ్ మాత్రం భలే చెప్పారు, తీసుకెళ్లారు చిన్నప్పటికి. అలాగే చెరువులు, గెడ్డ గెడ్డ అంటాం మేము అటు పక్క, గెడ్డ అనేవాళ్ళం, ఏరు, పారే ఏరు అన్నమాట. చెరువు అంటే ఒక చోట ఉంటుంది, సీలేరు అని, అది పారుతూ ఉంటుంది, వినే ఉంటుంది పేరు. సో ఆ గడ్డలోకి వెళ్ళి మేము స్నానం చేసాము అక్కడ నేర్చుకుని. సో అవన్నీ గుర్తొచ్చి ఆయన అన్నట్టు ఈ గొడుగులు పుచ్చుకోవడం ఇవన్నీ అందరికీ ఆ ఆలోచిస్తే కనుక అవన్నీ వస్తాయి మెమరీస్ నిజంగా. అంచేత ఏదైనా కావాలి అనుకుంటే తెచ్చుకోవచ్చు వెనక నుంచి కదా. సో ఈ మన గంగా హోస్టింగ్ కూడా ఇవాళ చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళ టీం కూడా కన్సిస్టెన్సీకి ఎగ్జాంపుల్ మీరే. అందుకే ఆమె ఆ టాపిక్ ఆటోమేటిక్ గా ఆ టాపికే వచ్చింది. ఎందుకంటే ఇవాళ చెప్పిన వాళ్ళందరూ కన్సిస్టెన్సీ ఉన్నవాళ్లే. సరిత మల్లేష్ గారు అంటే, గంగా టీంలో ఉన్న పద్మ, శృతి కూడా కన్సిస్టెన్సీగా మీరు చేసిన పని చేస్తూనే ఉన్నారన్నమాట. అది ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు చేసి 10 రోజుల తర్వాతకు ఒకసారి, నెలకోసారి అంటే రిజల్ట్ రాదు. రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే ఆ రిజల్ట్ వస్తుంది. సో గంగా, కంగ్రాచులేషన్స్ మీ టీము, పద్మ అండ్ శృతి కూడా. శృతికి నిజంగా గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే ఆమె ముందే ఆ టైంకి ఎలా ఉంటుందో, పిల్లలు నన్ను మాట్లాడిస్తారా లేదో అన్న ఉద్దేశంతో దాన్ని రికార్డ్ చేసేసి పెడదామన్న ఐడియా వచ్చింది కదా. నిజంగా చాలా సూపర్ అనమాట. దానికోసం నిజంగా ఆమెకి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఏదో రీజన్ చెప్పొచ్చు, ఇప్పుడు డిమో నువ్వు కదమ్మా అని అడగగానే ఇప్పుడు నా పిల్లలు మాట్లాడినివ్వట్లేదు, ఏదో రీజన్ చెప్పొచ్చు కదా. కానీ రీజన్ దేనికైనా చెప్పొచ్చు. ఇది చెయ్యాలన్నా రీజన్ దొరుకుతుంది, ఎగ్గొట్టడానికైనా రీజన్ దొరుకుతుంది. కానీ ఆమె చెయ్యాలన్న దానికి రీజన్ చూసుకుంది. సో మనం కూడా ఏంటంటే మన టీంలో చాలా మంది వస్తారు, కొంతమంది రీజన్స్ చెప్తారు. ఏ రీజన్స్? ఎందుకు చేయలేకపోతున్నా రీజన్స్ చెప్తారు, ఏదో రీజన్ చెప్తారు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇలాగా. కానీ దానికి చాలా రీజన్స్ ఉంటాయి, కారణాలు ఎందుకు చెయ్యట్లేదు అన్నదానికి. కానీ ఎందుకు చెయ్యాలి అన్నదానికి ఒక్కటి చాలు, ఒక్క రీజన్ చాలు. ఆ ఒక్క రీజన్ ఉంటే సక్సెస్ అయిపోవచ్చు. సో మనం ఆ ఒక్క రీజన్ ఎవరు పట్టుకున్నారో వాళ్ళతో పాటు మన టీం తీసుకెళ్తే మన పని ఈజీగా ఉంటుంది. సో ఆ ఒక్క రీజన్, ఒక్క డ్రీమ్ ఉన్న వాళ్ళని పట్టుకుని మనం వెళ్తే మన టీంని హ్యాపీగా, ఇందాక ఆయన చెప్పినప్పుడు చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసామో గొడుగుతోటి, ఆ ఈత దగ్గర నేర్చుకో, అలాగే మన టీంలో కూడా మన టీంలో వాళ్ళతో అలా ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేయొచ్చు. ఆ డ్రీమ్ ఉన్న వాళ్ళందరూ కనుక కలిస్తే కనుక. ఓకే, మధ్యలో కొంతమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, టోల్ గేట్ దగ్గర పక్క డైవర్షన్ తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఓపికతో వెయిట్ చేసి మన టర్న్ వచ్చాక
ఆ, అదే టోల్ గేట్ ట్యాక్స్ పే చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఓపికతోటి. సో ఏదైనా సరే రీజన్ వెతుక్కుని మనతో పాటు వచ్చేవాళ్ళు ఉంటారు. మనం ఎంజాయ్ చేసి చేయాలి బిజినెస్ నిజంగా. నాకు ఆయన చెప్పిన చిన్నప్పుడు అదే మన బిజినెస్. అందుకే ఇది మనది ఆంబే బిజినెస్ కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. నిజంగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. సో నా పేరు చెప్పడం మర్చిపోయాను, అందరికీ తెలిసినా కూడా ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి మనం. నా పేరు రాంబాబు. నేను ఎంఫామ్ ఎంబీఏ చేశాను. బాగా కంపెనీలో సీనియర్ మేనేజర్ లెవెల్లో చేశాను. తర్వాత రిటైర్ అయ్యాను. ఈ బిజినెస్ ఇంకా ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నాం మేము. మమ్మల్ని స్పాన్సర్ చేసింది రామ్ గోపాల్ అండ్ ఉషాదేవి. ఉషా మా చెల్లి, రామ్ గోపాల్ ఆండాళ్ళు వాళ్ళ అన్నయ్య. వాళ్ళు ఫౌండర్స్ ప్లాటినమ్స్ గోయింగ్ ఎమరాల్డ్స్ వాళ్ళు. నేను ఎవ్రీ టైం డ్రీమ్ చెప్తుంటాను కదా, ఆ డ్రీమ్ లో ఫారిన్ వెళ్ళాలి అవన్నీ వాళ్ళు ఒక 8 దేశాలు కూడా తిరిగేశారు వాళ్ళే. వాళ్ళ అప్లైన్తో కలిసి మా మెంటర్ సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర గారు మన టీం అందరినీ ప్రస్తుతం మెంటర్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఆల్రెడీ ఆ ఫారిన్ అవన్నీ కూడా తిరిగేశారు. సో అదనమాట యాక్చువల్ నా 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 గురించి. కానీ ఇప్పుడు ఈ యాక్చువల్లీ ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు నాకు ప్రాక్టికల్ గా కనబడుతుంది. మనం చేస్తేనే వర్క్, చేయకపోతే థీరీ ఎంతసేపు. లిస్ట్ బిల్డింగ్ ఒకటి, పేర్లు రాయాలి. లిస్ట్ బిల్డింగ్ 2, షో ద ప్లాన్ 3, 2 ఇన్వైట్, 3 షో ద ప్లాన్, 4 ఫాలో అప్. ఎన్నిసార్లు ప్రతి మీటింగ్ లో ఎన్నిసార్లు రాసుకున్నా అంతే. కానీ దానికి యాక్షన్, దాని మీద యాక్షన్ మొదలెట్టాలన్నమాట. మొదలెడితేనే మనకు రిజల్ట్ వస్తుంది కదా. అన్ని ప్రాక్టికల్ గా ఇప్పుడు గంగా చెప్పింది, ఇవన్నీ నేను చేస్తున్నాను, అందరినీ కలుస్తున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను, ఆర్డర్స్ వస్తున్నాయి అంటే ఆమె యాక్షన్ చేస్తున్నాను కాబట్టి రిజల్ట్ వస్తుంది కదా, అంతే కదా. లేకపోతే ప్రతిరోజు ప్రతి డేట్ వేసుకోవడం, లిస్ట్ బిల్డింగ్ అప్లై చెప్తుంటే మనం రాసుకోవడం, 9 క్వశ్చన్స్ రాసుకోవడం అది రాసుకున్నది మనం ఏమన్నా ఆచరించగలిగితే కనుక సక్సెస్ గ్యారంటీగా చేయగలం. అది కూడా కన్సిస్టెంట్ గా చేస్తే ఇంకా ఫాస్ట్ గా సక్సెస్ అవుతాం. అంతే తేడా. సక్సెస్ఫుల్ వాళ్ళకి అది అన్సక్సెస్ వాళ్ళకి తేడా ఏంటంటే, వీళ్ళు నేర్చుకున్నది పాజిటివ్ థింగ్స్ కంటిన్యూస్ గా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. అప్పుడప్పుడు చేసేవాళ్ళు కొంత దూరం వెళ్ళి ఆగుతారు. రీజన్స్ చెప్పేవాళ్ళు అక్కడే ఉంటారు గ్యారంటీగా. మనం డిసైడ్ చేసుకోవాలి, నేను అక్కడ ఉంటానా, ఇక్కడ ఉంటానా, ఇక్కడ ఉంటానా. 3 ప్లేసులు ఉన్నాయి మనకి. సో అది మనం డిసైడ్ చేసుకోవాలి. అప్ లైన్ డిసైడ్ చేయడు, డౌన్ లైన్ డిసైడ్ చేయడు, ఎవ్వరు డిసైడ్ చేయడు. మనకి మనమే. ఇప్పుడు నేను సక్సెస్ అవ్వాలంటే నేనే డిసైడ్ చేసుకోవాలి అంతే. దీని మీద ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి హక్కు లేదు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. అన్నిటికీ నేనే బాధ్యుడిని. నేను సక్సెస్ అయ్యానంటే నేనే బాధ్యుడిని, నేను ఫెయిల్ అయ్యానంటే నేనే బాధ్యుడిని. అంతే. ఎవరికైనా సరే అదే వర్తిస్తుంది. సో అందుకే మనం డ్రీమ్స్ గురించి కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకుంటామంటే, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అని ఉంది కదా. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంతా ప్రతిసారి మనం చెప్పుకుంటూ రిపీట్ చేస్తూ ఉంటే మనకి డ్రీమ్ అట్లీస్ట్ మనకు గుర్తు వస్తుంటుంది. మళ్ళీ 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 మనం కలిసి ఉన్నప్పుడు మన మీటింగ్స్ లో గుర్తొస్తే ఏదో ఒక రోజు నా డ్రీము ఇది కదా మనం రోజు చెప్పుకుంటున్నాము, ఇంకా మనం ఆ, ఎన్నిసార్లు ఇలా చెప్పుకుంటూనే ఉంటాం, దీన్ని సాధించాలి అన్న ఒక నిజంగా ఒక పట్టుదల వస్తుంది. అందుకే ప్రతిసారి మనం డ్రీమ్ గురించి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ప్లస్ ఎవరు బయట వాళ్ళు ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, బయట వాళ్ళు ఎవరు రోజు మిమ్మల్ని డ్రీమ్ ఏంటి ఎవరు అడగరు కూడా. అడిగి చెప్పిన వాళ్ళందరూ ఆహా ఓకే అంటారు, అంతే తప్పించి ఎంకరేజ్ ఎవ్వరూ చేయరు. చూద్దాంలే, నువ్వా, నీకా, నువ్వే చేయగలవు అంటే అలా ఉంటుందన్నమాట బయట. కానీ మీరు ఎవరైనా గమనిస్తే మన మీటింగ్ లోనే మనం చెప్పిన డ్రీమ్ ని హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్ గా ఎస్ సాధించగలవు అని చేయి పెట్టుకుని మన డ్రీమ్ సక్సెస్ చేయడానికి మన అప్లైన్ మనం బిజినెస్ లోనే దొరుకుతారు. మనం బయట మాత్రం ఎక్కడా దొరకరు. అందుకే మన మన ఈ అసోసియేషన్ అది అంత పవర్ఫుల్ అసోసియేషన్, ఇది అంత ఆ, ఏమంటాం అది రిలీజియస్, అంత పవిత్రమైన అసోసియేషన్. సో ఈ డ్రీమ్ చెప్పేది అందుకే అనమాట, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. ప్లస్ ఇక్కడ చూడండి మన యూనిటీ. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మనం అందరం కలిసి ఎవరు నాలుగు అంతే కదా. ఇప్పుడు గంగ చెప్పిన ఆమె చేసే యాక్టివిటీస్ రోజు వాట్సాప్ లో చూస్తున్నా, ఇప్పుడు ఇందాక మాట్లాడింది నాకు చూస్తే అందరికీ కూడా ఆహా ఇలా చేస్తున్నారా అని నాలెడ్జ్ షేర్ అవుతుంది, మోటివేషన్ వస్తుంది. అంటే మనం అంతా కలిసి వర్క్ చేస్తున్నాం. గంగ చేస్తుంది ఎవరికి చెప్పకుండా సీరియస్ గా ఆమె తను చేసుకోవడం, లేకపోతే మేం చేసేది ఎవరికి చెప్పకుండా మేం చేసుకోవడం కాదు కదా. అందరం చేసుకుని ఒక యూనిట్ గా మనందరం కలిసి ఒకరికొకళ్ళు మనం చేసేది షేర్ చేసుకుంటూ నేర్చుకుంటూ
దాన్ని చేసుకుంటూ దాన్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదే పవర్ ఆఫ్ యూనిటీ. ఓకే. తర్వాత ఇందాక గంగా ఆల్రెడీ చెప్పింది ఈ విషయం, పవర్ ఆఫ్ సబ్మిషన్. ఆల్రెడీ సబ్మిట్ యువర్ గ్రోయింగ్ అప్లైన్ ఆమె చెప్పింది ఆల్రెడీ, చాలా బాగా చెప్పింది దానికి. ఎందుకంటే అప్లైన్కి ఎంతో మంది డౌన్ లైన్స్ ఉంటారు, కానీ ప్రతి డౌన్ లైన్కి ఒకళ్ళే అప్లైన్. సో ఆ యాక్టివ్ అప్లైన్ తోటి మనం రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. ఆ పాయింట్ ఆల్రెడీ గంగా చెప్పింది. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మన చేతిలో ఉన్న పవర్స్, దేవుడు ఇచ్చిన పవర్స్. ఓకే. ప్లస్ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అర్థం ఏంటంటే, మనం చెప్తుంటే ఏదైనా మనం అన్నప్పుడు పాజిటివ్ అయినా నెగిటివ్ దాన్ని మాట్లాడితే కనుక మనం సీరియస్ గా దాని గురించి అంటే అయిపోతుంది, నెగిటివ్ అన్నా కూడా అయిపోతుంది. అందుకే మనం ఏదన్నా కూడా ఆలోచించాలి, మనం పాజిటివే మాట్లాడాలన్నమాట. ఎందుకంటే తదాస్తు అంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. మీరు కోవిల్లోకి వెళ్తే చూడండి ఏమంటారంటే ఆ సర్వే జన సుఖినో భవంతు కానీ తదాస్తు, కొంతమంది మిగతా పక్కన ఉన్న వాళ్ళు తదాస్తు ఉంటుంటారు. మీకు ఇది నెరవేరుగా కానీ తదాస్తు ఉంటారు పక్క నుంచి. అంటే ఏంటంటే ఒకరు చెప్పగానే మిగతా వాళ్ళు తదాస్తు అంటూ ఉంటారు. అలాగా ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఇలాగ ఓపెన్ గా తదాస్తు అని మీ అప్లైన్ అంటారు ఇక్కడ. అంటే తదాస్తు అని అనకపోయినా జస్ట్ అమ్మా నువ్వు చక్కగా గ్యారంటీగా నువ్వు డ్రీమ్ రీచ్ అవ్వగలవు అని అంటే తదాస్తు అన్నట్టు అర్థం కదా. ప్లస్ పైన దేవతలు కూడా మనం ప్రతి మాటకి తదాస్తు ఉంటారు. అందుకని మనం మాట్లాడేది పాజిటివ్ గా మాట్లాడాలి. మన డ్రీమ్ కూడా మనకి బెనిఫిట్ ఉండాలి, మన వల్ల వేరే వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు మన డ్రీమ్, మన బిజినెస్ అది మనకి బెనిఫిట్ అవుతుంది. హెల్త్ విషయమైనా ఏ విషయమైనా ఫైనాన్షియల్ అయినా మనతో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల మనం ధైర్యంగా పాజిటివ్ మాట్లాడవచ్చు అన్నమాట గ్యారంటీగా. సో ఇవి మనకి పవర్స్. దీంతో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఏ పని చేయాలన్నా అప్లైన్ ని కన్సల్ట్ చేయకుండా కొత్త విషయం ఏది చేయకూడదు. సడన్ గా ఐడియా వచ్చినా కూడా అప్లైన్ తో ఒకసారి మాట్లాడాలి. అంటే రోజు మాట్లాడతారు కాబట్టి డెఫినెట్ గా నాకు ఇలా ఈ ఐడియా వచ్చింది, రేపు ఇలా అందాం అనుకుంటున్నాను, ఇలా చెప్దాం అనుకుంటున్నాను అని మీకు కొత్తగా రెగ్యులేట్ చేసేదైతే పర్లే. కొత్తగా ఏమైనా అనిపిస్తే ఒక మాట అడిగేయాలి. ఆ రోజు మాట్లాడినప్పుడు అడిగితే వాళ్ళకి తెలిస్తే కనుక వెంటనే సజెషన్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు అప్లైన్ తో మాట్లాడి మళ్ళీ చెప్తామని చెప్తారు. సో అది కొత్త విషయం ఏదైనా మళ్ళీ వాళ్ళ అప్రూవల్ అంటే ఏదో ఆఫీస్ లో కాదు, ఒకసారి వాళ్ళు ఓకే అనే వరకు మనం చేయకుండా ఉంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఏమన్నా ఇది పీపుల్ తో ఉన్న బిజినెస్ కదా, అంటే రిలేషన్షిప్. అందువల్ల ఏంటంటే ఇది మనకు తెలియకుండా కొంతమంది దూరం అయిపోతూ ఉంటుంది. అంచేత మనం చేసే పని ఏదైనా ఉంటే ఒకసారి అడిగితే అందరూ బాండింగ్ ఎక్కువ అవ్వాలి, కానీ బాండింగ్ తగ్గిపోకూడదు కదా. సో సజెషన్ తీసుకుని మనం ప్రతి విషయాన్ని ఫస్ట్ టైం చేసేటప్పుడు అప్లైన్ కన్సల్ట్ చేస్తే బెటర్. ఇంకొకటి మనీ విషయం కానీ ఇంకోటి ఈగోని కానీ మనం హర్ట్ చేయకూడదు. మనీ విషయం కూడా క్లియర్ గా ఉండాలి. ఇంకా ఇందాక గంగా చెప్పింది నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. ఆర్డర్ వచ్చింది, 4,000 తీసుకొచ్చాను అంతే. డబ్బుల విషయంలో అలాగే ఉండాలి. మీరు ఆర్డర్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనం ప్రోడక్ట్ ఇవ్వాలి. లేదంటే డబ్బుల విషయం ఏమంటే న్యాచురల్ తెలుసు కదా, మనకి అందరికీ తెలుసు, అనుభవిస్తుంటాం కూడా నార్మల్ గా లైఫ్ లో కూడా. మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరైనా మనకి ఇవ్వాలన్నా ఎలా ఉంటుందంటే తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, ఇచ్చేటప్పుడు ఏమంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కదా, కానీ ఇచ్చేటప్పుడే అప్పుడు ఏమవుతుంది, స్లోగా దూరం అయిపోతూ ఉంటారు. మనకు కనబడినప్పుడల్లా వాళ్ళు పక్కకి నుంచి వెళ్ళిపోవడం, అరే డబ్బులు కూడా అడుగుతాడేమో అనుకుని పక్కకి వెళ్ళిపోవడం, అలా రిలేషన్షిప్ కట్ అయిపోతాయి మనీ విషయంలో. ప్లస్ వాళ్ళు ఈగో హర్ట్ చేయడం కూడా చేస్తే ఈ విషయంలో మాత్రం క్లియర్ గా ఉండాలి. మనం డబ్బుల విషయంలో అయినా ఇంకోటి ఈగో గురించి అయినా ఏదైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే మనుషులతో మనం డీల్ చేస్తున్నాము, ప్లస్ రిలేషన్షిప్ తో మన బిజినెస్ ఉంది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకోటి ఏంటి మూడోది, నెవర్ మెస్ అప్ విత్ ఎనీబడి, ఈగో, మనీ అండ్ స్పౌస్. ఓకే. మూడోది ఏంటి? నెగిటివ్ డౌన్ లైన్ క్రాస్ లైన్ సార్. అది మన ఏ నెగిటివ్ ఒకవేళ ఏది ఎక్స్పీరియన్స్ వచ్చిందా, అందుకే రోజు అప్లైన్ తో మాట్లాడేది ఈ విషయంలో కూడా. మీకు ఏదైనా నెగిటివ్ అనిపించింది అనుకోండి, అది అప్లైన్ తోటి మనం డిస్కస్ చేయాలి. ఏదైనా ఒకసారి మనం డిస్కస్ చేయకుండా మనం తొందరపడి మన పక్క క్లాస్ లైన్ వాళ్ళతోటి లేకపోతే మన టీంలో వాళ్ళతో మనం చెప్పేసాం అనుకోండి, చెప్పకూడదు. ఓకే. యాక్చువల్గా నెగిటివ్ సిచ్యువేషన్ లో ఆంబియా బిజినెస్ లో ఏమి ఉండవు. ఒకవేళ మీకు అనిపిస్తే కనుక ఏదైనా సపోజ్ ఎనీ తన్నమని మీరు డౌన్ లైన్ టీంకి కానీ ఫోన్ చేసేసి లేకపోతే పక్క క్రాస్ లైన్ కానీ
అని చెప్పి చేసి ఇదేదో కొంచెం నాకేదో సరిగ్గా అనిపించట్లేదు దీని గురించి చెప్పండి అని అప్లైన్గా అడిగారు అనుకోండి, వాళ్ళు క్లారిఫై చేసేస్తారు, ప్రాబ్లం లేదు. ఓకే, ఏ విషయమైనా ఇంకోటి మీరు ఎవరితోనో మాట్లాడితే వాళ్ళు ఏదైనా అన్నా నెగిటివ్గా అన్నా ఏ విషయమైనా సరే, కానీ ప్రతి నెగిటివ్ విషయం అప్లైన్ చెప్పేసేయద్దు అన్ని కూడా. అంటే అప్లైన్ ఏదో డస్ట్బిన్ కాదు, మన అన్ని నెగిటివ్లన్నీ ఇచ్చేయక్కర్లే. మనం కూడా లీడర్ అవుతుంటాం కాబట్టి కొన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మరీ మనం తట్టుకోలేని నెగిటివ్ ఉంటే కనుక అప్లైతో డిస్కస్ చేసుకోవచ్చు. కానీ డౌన్ లైన్ క్రాస్ లైన్ మాత్రం ఎప్పుడు కూడా నెగిటివ్ పాస్ చేయకూడదు ఖచ్చితంగా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బిజినెసే కాదు, మన లైఫ్ లో కూడా, మన జీవితంలో కూడా, మన ఫ్యామిలీ విషయంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అసలు మనం యాంబేలో ఇప్పుడు నేర్చుకుంటున్న సిస్టంలో నేర్చుకున్న అన్నీ కూడా నాట్ ఓన్లీ బిజినెస్, మన జీవితంలోనే ఇవన్నీ ఉపయోగపడతాయి. చాలా మంది నేను చూశాను బిజినెస్ లో వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న ప్రిన్సిపల్స్ వల్ల వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ లో చేంజ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దగ్గర అయ్యి చాలా మంది ఉన్నారు. బిజినెస్ లో ఓకే లేకపోతే వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు, మరి మనం ఏం చేయలేం, అక్కర్లేదు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి మాకు తెలియదు, అది ప్రోడక్ట్ ఆడుకుంటూ. బట్ లైఫ్ లో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నవాడు మన ఈ ప్రిన్సిపల్స్ వల్లే. ఈ 3 కార్డినల్ రూల్స్, 3 పవర్స్, 4 బేసిక్స్, 9 కోర్ స్టెప్స్ వల్లే ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. ఇది వే ఆఫ్ లైఫ్ అనేది. అందుకే మనం ఆ, ఈ బిజినెస్. ఓకే, సో నేను చెప్పాను. ఫైనల్ గా నా డ్రీమ్ చెప్పాలి కదా. నా డ్రీమ్ ఏంటి తెలుసు కదా మీకు. ఎందుకంటే ప్రతి ప్రతి వారం మనం అందరికి, ఎందుకంటే టికెట్స్ ప్రింట్ అవ్వాలి, టైం పడుతుంది కొంచెం. మనకి పాస్పోర్ట్ లో మనకి వీసాలు రావాలంటే టైం పడుతుంది. ఓకే, సో ఈ లోపల అందరికీ క్లియర్ గా ఆ బుక్ లో పేర్లు ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ ఉండాలి మనం. ఆ యాంబే లిస్ట్ లో మన పేర్లు, నేను ఇక్కడికి వస్తున్నాను, ఈ ఫ్లైట్ టికెట్ మేము ఉన్నాం ఈ ఫ్లైట్ టికెట్ కి, మాకు ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి, హోటల్ బుక్ చేయండి అని యాంబే వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తూ ఉండాలి మనం కదా. గుర్తు చేయాలంటే అందరూ కూడా కనబడాలి మనకి అందరూ అప్ లైన్ కి డౌన్ లైన్ కనబడాలి. ఇప్పుడు గంగా వీళ్ళన్నా ఉన్నారంటే మల్లేష్ గారు, సత్ గారు కనబడాలి, లేకపోతే వాళ్ళు ఎలా రికమెండ్ చేస్తారు. వాళ్ళు మాకు రికమెండ్ చేస్తే మేము, మా అప్లైన్ రికమెండ్ చేస్తే వాళ్ళు, అప్లైన్ రికమెండ్ చేస్తే అల్టిమేట్ గా డైమండ్ దగ్గర నుంచి సుభాషిత్ గారు యాంబేకి ఇస్తారు. ఇస్తే వాళ్ళు మనకి టికెట్ పంపిస్తారు. ఓకే, సో అంచేత ఒక్కసారి వీడియోలోకి వస్తే అందరినీ ఒక ఫోటో తీసుకుని యాంబేకి రికమెండ్ చేయడం, పంపిస్తాం మన అర్జీ మన వైపు నుంచి. ఎందుకంటే నా డ్రీమ్ అయితే అదే ఖచ్చితంగా. అక్కడ గంగా రాజం అయితే ఏంటి, సరిత మల్లేష్ గారు, శృతి రాజశేఖర్, శైలజ భరత్, హరిత చెన్నకేశవులు, ఓకే, అండ్ అనురాధ, ఓకే, అనురాధ శ్రీనివాస్, గూడు మాధవి ఆయన పేరు, ఓకే, మాధవి. సో ప్రసాద్ గారు. మాధవి వాళ్ళ హస్బెండ్ పేరు ఏంటండి? ప్రసాద్ గారు మేడం. మాధవి ప్రసాద్ గారు సార్. ఓకే ఓకే, మాధవి ప్రసాద్ గారు. సౌజన్య సుదర్శన్ అమ్మ మర్చిపోతే ఎలాగా. సౌజన్య సుదర్శన్ బిఎఫ్ఐ కాబోయేవాళ్ళు కదా, వాళ్ళని విషయం వాళ్ళు గంగా రాజము వీళ్ళని మర్చిపోకూడదు. ఇమీడియట్ గా బిఎఫ్ఐ అయ్యేవాళ్ళు వీళ్ళే మనకి. ఓకే, అనురాధ ఈమె కూడా బిఎఫ్ఐ అయిపోతుంది ఇప్పుడు. హరిత చెన్నకేశ్వరం వీడియోలోకి గ్రేట్. శైలజ భరత్ నైస్. శృతి రాజశేఖర్, సౌజన్య, ఓకే. సో నా డ్రీమ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం అందరం కలిసి ఒకే ఫ్లైట్ లో యాంబే తీసుకెళ్లే ట్రిప్స్ అన్నిటికీ వెళ్ళాలి. అది డన్ డీల్. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ప్లాటినం ఫోరం వెళ్ళినప్పుడు కూడా మాతో పాటు మా డౌన్ లైన్ కూడా వచ్చారు, ప్రకాష్, స్వరూప ప్రకాష్ గారు. సో అంచేత నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా. నాకైతే నమ్మకం ఉంది మాతో పాటు మా డౌన్ లైన్ టీంలో అందరూ వస్తారు. అంటే మా టీంలో అందరూ వస్తారు, అందులో మీరు ఉన్నారు లేదా మీరు డిసైడ్ చేసుకోండి అంతే. ఓకే, సో ఇక్కడ ఉన్న 9 మంది అయితే గ్యారంటీగా వస్తారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో వన్స్ అగైన్ గంగాకి సూపర్ గా చేసినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ ఆమె టీము పద్మ అండ్ శృతి కూడా మంచిగా డిమో చేసినందుకు, సిస్టమ్ గురించి చెప్పినందుకు మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హోల్ టీమ్ మొత్తం 9 మందికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ వాళ్ళకి రాని వాళ్ళకి మనం ప్రేయర్ లో చెప్తాం కదా, జాయిన్ విత్
us today and those who haven't. Let them all be blessed. ఇవాళ మీటింగ్ లోకి వచ్చి వెళ్ళిన వాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, రాబోయే వాళ్ళు అందరూ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ should be blessed by God. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో బ్యాక్ టు జాడి గంగా రాజం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ మిమ్మల్ని హోస్ట్ చేశాను, నా మొబైల్ ఛార్జ్ అయిపోతుంది, మీరేంటి ఇప్పుడే చూసాను. ఓకే బాయ్ అందరికి. రెగ్యులర్ గా బాయ్ సార్. బాయ్ మేడం. మార్నింగ్ మండే ఈవినింగ్ మీటింగ్, ట్యూస్డే మన బిజినెస్ ప్రెజెంటేషన్ రామకృష్ణదే ఉంది, ఆర్కే బిజినెస్ ప్రెజెంటేషన్. ఎవ్రీడే మార్నింగ్ మీటింగ్స్. మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ స్పేస్ మీటింగ్, సాటర్డే ఈవినింగ్ అచీవర్స్ మీటింగ్. ఓకే, కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్. గ్రేట్ వీకెండ్.